ప్రసంగి 11వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రసంగి 11వ అధ్యాయము 10వ వచనం. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 11 వర్స్ 10. చదవండి. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవునని గనుక నీ హృదయముల నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాన్ని తొలగించుకొనుము. ప్రసంగి 11వ అధ్యాయము 10వ వచనం. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 11 వర్స్ 10. ఏముంది? లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోవును కనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహాన్ని చెరుపు దాన్ని తొలగించుకొనుము. నీ హృదయాన్ని, నీ ఆలోచనని ఏది చెడగొడుతుంది? Therefore remove sorrow from your heart and put away evil from your flesh. Lack of understanding. What is it that is going away from your heart? Is the lack of understanding. నా జనులు జ్ఞానం లేక నశించుచున్నారు. The word of God says my people are destroyed for the lack of knowledge. కాబట్టి ఏది చెడగొడుతుందో దాని మీద దృష్టి పెట్టి దాన్ని బయటికి తీయడానికి చూడాలి. So whatever is corrupting and defiling, you need to identify and cast that out. లేకపోతే ఏమవుతుంది? Otherwise what would ప్రసంగి happen? 9:18. ప్రసంగి 9వ అధ్యాయము 18వ వచనం. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 9 వర్స్ 18. యుద్ధముల కంటే జ్ఞానము శ్రేష్టము, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. అది చేతబడులు, మంచి ఆరుతేరిపోయిన చేతబడికి సంబంధించిన మాంత్రికుడిలో తయారవుతారు కుక్కలు. And this is how the sorcery is made of in Ecclesiastes 9:18. వాళ్ళకి కనికరం జాలి ఉండదు. They don't have compassion. They don't have కుటుంబం mercy. చేయమంటే ఆ కుటుంబమే చేస్తారు. And whoever they have to do witchcraft, చంటి బిడ్డల మీద చేయమన్నా కూడా చేసేస్తారు. they are even doing it for little children. అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. So much of cruelty is there in them. ఇది ఇంట్లోనే జరుగుతున్నాయి. And this is happening at homes. ఇంట్లోనే జరుగుతున్నప్పుడు ఇంకెలా వస్తాయి మరి? And it's happening at your house means. ఇప్పుడు చెప్పండి, చేతబడి ఇదే. This is the witchcraft I was talking about. ఇది లేకుండా ఉంటే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? If that is their case, then what will happen to that family? అంటే వాక్యం తెలిసి కూడా వాక్యాన్ని ట్విస్ట్ చేసి ఓన్ అండర్స్టాండింగ్ తో వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తారు. ఇక్కడ వాక్యంతో లీడ్ చేయరు, ఓన్ అండర్స్టాండింగ్ తో లైఫ్ ని లీడ్ They know చేస్తారు. the word of God, which is knowledge, but they twist the word of God and lead with their own understanding, not according to the word of God. ప్రతిదీ నెగటివ్ రిసీవ్. And the second point is they receive everything negatively. ఏం లేదు, వచ్చి ఏమ్మా బాగున్నావా, మీ అమ్మగారు ఎలా ఉన్నారు అని అడుగుతారు. Somebody would come and say, how are you and how's your mother? వాళ్ళు రిసీవింగ్ ఎలా ఉంటుంది తెలుసా? But you know how they would ఏ answer? అమ్మా బాగున్నావా, ఎలా ఉన్నారేంటి మీ అమ్మ. ఇది రిసీవింగ్ వాళ్ళది. And you know how they receive this type of presentation, though it has been done correctly? చెప్పే వాళ్ళు బాగానే చెప్తారు. The one who told spoke రిసీవ్ softly. చేసుకునే వాళ్ళు ఈ విధంగా రిసీవ్ But the one who receives it negatively. See this way. దీని తర్వాత ఏంటి? నెగటివ్ ప్రెజెంటేషన్. And on top of it, they go into our negative మొన్న presentation. నేను వెళ్ళాను, వాళ్ళు కనిపించి ఏమ్మా మీ అమ్మ బాగుంది ఏంటి, ఎలా ఉన్నారు ఏంటి, మధ్య కనిపించట్లేదు ఏంటి, మమ్మల్ని ఇలా చేయాలనుకుంటున్నారా మీ అమ్మ వాళ్ళు. మాటలు They misunderstand the person, they misunderstand the people, and they think negatively and present negatively. చెక్ చేసుకోండి. ఇదంతా చేతబడే, డౌట్ లేదు. All this is witchcraft. చేతబడితో ఉన్న వాళ్ళే ఇలాగ సీక్రెట్ గా మాట్లాడుకుంటారు. The people who do witchcraft only will speak in మళ్ళీ ఏంటి, secret. వాళ్ళు ఎలా ప్రజెంట్ చేసుకుంటారు వాళ్ళు? How do they present themselves? సెల్ఫ్ రైచస్ గా బిహేవ్ చేస్తుంటారు. They behave as if they're very righteous people. నేను కాబట్టి వాళ్ళు ఏమన్నా పట్టించుకోకుండా వచ్చేసాను అని కొంతమందికి చెప్తారు. And they go on telling to others, it's because of me I have just overcome this, I've just కానీ left them. చెప్పిన అమ్మాయి ఎటువంటి ఇంటెన్షన్ లేకుండా మాట్లాడుద్ది. But the person who told has spoken without any intention. నెగటివ్ గా రిసీవ్ చేసుకొని ఆ నెగటివ్ రిసీవింగ్ ని నెగటివ్ గా 100 మందికి ప్రెజెంట్ చేసి సెల్ఫ్ రైచస్ గా ఫీల్ అవుతారు వీళ్ళు. These people receive negatively and present negatively, and they act as if they are righteous people. అది అబద్ధంగా బిహేవ్ చేస్తారు. And that is the falsehood, and they తర్వాత speak lies. అనేక మందిని చెడగొడుతూ ఉంటారు. And on top of it, they corrupt many people. వాళ్ళందరూ చెడిపోవచ్చు, కానీ దేవుడు చూసేది మాత్రము ఏ మనిషి ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారో ఆ మనిషే ఆ చేతబడికి బొమ్మలాగా మారుతాడు. And they corrupt many people, but God knows about these people, and these people become like a doll. వాళ్ళందరూ ఎప్పటికైనా రిపెంట్ అయిపోతారు. Many people will repent, not getting themselves ఈ indulged. మనిషి మాత్రము నాశనం అయిపోతూ వస్తాడు. But the person who is caught up in witchcraft will be destroyed. అందుకే ప్రపంచంలో 95% ఫ్యామిలీస్ ఈ విధంగా ఉంటున్నాయి. 95% of the family are affected in their own witchcraft. నేను మళ్ళీ చెప్తున్నా, దీని మీద దయచేసి కాన్సన్ట్రేషన్ చేయండి. Pay attention to this particular part. వాళ్ళు నెగిటివ్ గానే చెప్పినాయి.
Let them say negatively. నువ్వు పాజిటివ్ గా తీసుకుని వెళ్ళిపో. You receive things positively and నీకు move on. వద్దంటే దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపో. If you don't like, leave it. అది నీ గురించి చెప్పినా ఎవరి గురించి అయినా Even చెప్పినా. if it's about you or somebody else. ఎందుకు నువ్వు అంత మంచి మంత్రగాళ్ళలాగా మంత్రగతిలాగా మారడం? Why are you becoming like a witch or a wizard? దయచేసి దీని వల్ల ఏమవుతుందంటే మన గర్భఫలము, మన భూఫలము, మన పశువులు, మన పంటలు, మన ఆశీర్వాదము అంతా కూడా మీరు విచ్ క్రాఫ్ట్ చేసుకుని మొత్తం మీరే నాశనం చేసుకుంటున్నారు. You with your own witchcraft are destroying all the thing which is going to make you prosperous, whether it be your money, ఎందుకు your చెప్పాను health or తెలుసా cattle or మీకు? sheep. ఎందుకు చెప్పాను తెలుసా? You know why it was told? ప్రకృతి బుగ్గ నుండి బోధ. It's a lessons from a springs of living water. ఆ, ఇప్పుడు ప్రకృతిలో నుండి బోధ నేర్పిస్తున్నా మీకు. I'm teaching you from the natural springs. న్యాచురల్ అంటే దేవుడు ప్రకృతిలో నుండి మీకు బోధ ఎలా నేర్పించారా అన్నది నేను చూపిస్తాను ఇప్పుడు. The Lord is teaching you from the natural springs of water. కదా, అంటే ఈ ప్రకృతిలో నుండి నీటి బొగ్గ నుండి నేర్పిస్తున్నారు అని అంటే ఇక్కడ ఒక ట్రూత్ ఉంది చెప్పేదా? Shall I tell you the truth that is talking about the natural spring of living water? చాలా మంది బాప్టిజం తీసుకుని ఉండొచ్చు, Many people would have been baptized, చాలా మంది ఉపవాసం ఉండొచ్చు, and many people will go on fasting. చాలా మంది పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవచ్చు. Many people would have spoken in tongues by receiving the Holy Spirit. ఇక్కడ పై నుండి ఆత్మ నీ మీద కుమ్మరింపబడు వరకు అని ఒక మాట చెప్తున్నారు. There's a word which says the anointing that comes from above, which is going to be poured from above till then. అంటే ఇప్పుడు మీరందరూ ఉన్నారు, ప్రతి వాళ్ళు క్వశ్చన్ ఏంటి తెలుసా? ఇక్కడ వాక్యం క్లియర్ గా ఏం చెప్తుందంటే కుమ్మరింపబడు వరకు అంటే కన్ఫర్మ్ అయిందా ఇది? Till it is poured upon. ఇప్పుడు దీని గురించి నేను ఒక్కొక్క పాయింట్ చెప్పానంటే ఇప్పుడు మీ లైఫ్ లో జరుగుతుందో లేదో మీరు చెక్ చేసుకుంటే చాలు. వాక్యం ఏం చెప్తుంది? What does the word say? బలహీనులు దావీదు వంటి వారులా ఉండాలి. And the weak people should have the strength of నువ్వు David. ఏ బలహీనతలతో ఉన్నావో ఆ బలహీనత నుండి బయటకు వచ్చి దావీదులాగా నిలబడాలి. Like Zechariah 12:8 talks about it. Like యు you need క్యాన్, నువ్వు ఉండగలవు. even if you're feeble, you need to have నీ the strength వల్ల of David. అవ్వదని నేను చెప్పను. I will not tell you cannot. పాపం ఉంటేనే గుచ్చి పాడేస్తా. But if there is sin inside you, I will ensure it will be removed out of అది you. లేనప్పుడు నిన్ను దావీదు వల్ల నిలబెట్టేస్తాం. But if sin is not there, I will ensure you become అది like తప్పక David. జరుగుద్ది. For sure it will happen. ఎందుకంటే దేవుడు దావీదుని నిలబెట్టారని నేను నమ్ముతా. I believe that it was God who established David. నమ్మడమే కాదు, నమ్మకంగా ఉంటా. It's not just faith, but being బయట faithful also వాళ్ళని is important. నమ్మనేమో దేవుణ్ణి నమ్ముతా. I don't believe people, I ఇంట్లో believe వాళ్ళని in God. నమ్మనేమో దేవుణ్ణి I నమ్ముతా. don't believe the people of my house, but I believe in God. అసలు ఏ మనిషిని నేను నమ్మనేమో కానీ దేవుణ్ణి నమ్ముతా. I may not believe anybody, but I believe in God only. దట్స్ మై లైఫ్. That's my life. మనుషుల మీద ఆధారపడిన I అవసరం లేదు. never depend on anybody. అందుకే మిమ్మల్ని దేవుడికి అన్ని తెలుసు అని నీకు తెలుసు, కానీ ఏ విధంగా ఆయన నీకు తెలుసో నీకు తెలియదు. You know that God knows everything, but you're not knowing what God knows about you. దేవుడికి నీ గురించి తెలుసా నీకు తెలుసా? Do you know that God knows about you? ప్రూఫ్ ఏంటి? What is the proof that God knows about you? ఆ Everything? ప్రూఫ్ ఎవరు? What is the proof and who is that? యు. It's you. నువ్వే ప్రూఫ్. You are that proof. దేవుడు నీకు తెలుసు అన్నప్పుడు నువ్వు ఎలా జీవిస్తావో నీకు తెలిసి ఉంటది. When you know that God knows about you, your life will change నువ్వు ఏం accordingly. ఫేస్ చేస్తున్నావు దేవుడికి తెలిసినప్పుడు నువ్వు ఎప్పుడు బయటికి రావాలి. When God knows what you're going through, you should come out of నువ్వు that బయటికి problem. రావాలి. You have to come out of that ఇంకా problem. రాలేకపోతున్నావంటే యు డోంట్ నో హి ఇస్ గాడ్. Still you are struggling with your problems, that means you still do not know who God is. నీకు దేవుడు తెలుసు You know God, కానీ ఆయన గురించి నీకు తెలియదు. but you do not know about him. ఆయనలో ఏముందో నీకు తెలియదు. You do not know what is inside God. ఆయనతో ఏముందో నీకు తెలియదు. You do not know what is there with ఆయన God. ఎక్కడున్నారో నీకు తెలియదు. You do not know where he నీ is either. పక్కన ఉన్నదే నీకు తెలియదు. Even when he walks by you, you are not recognizing. నీకు తెలీదు. You do not know. ఎవరితో మాట్లాడించినా నువ్వు గుర్తించలేవు. Even when God speaks through others, you are మరి not నీకు able to తెలిసినప్పుడు recognize. నువ్వు గుర్తించాలి కదా. But you have to recognize మరి that. అబ్రహాం ఎలా How గుర్తించాడు? did Abraham know మై this? లార్డ్ అని వాళ్ళు వచ్చిన ముగ్గురు దేవదూతలు మనుషుల ఫామ్ లో వచ్చినప్పుడు మై లార్డ్ అని అబ్రహాం ఎలా పడ్డాడు? How did Abraham know that one of the person out of the ఎలాగ three was an సాష్టాంగ angel of the పడ్డాడు? Lord? Why did he lay prostrate? హి నోస్ వాయిస్. He recognized the voice. ఆ గొంతు తెలుసు, స్వరము. Abraham recognized the voice. మీకు తెలుసా పరలోకంలో కూడా దేవుడు కన్నీరు కారుస్తూనే ఉంటారు, మీ గురించి ఆలోచిస్తారని మీకు తెలుసా? Do you know that God also has sheds tears? తెలియదు. పాపం చేసేయడము క్షమించండి లార్డ్ అంటూ మాత్రం తెలుసు. All you know is keep on sinning and say simple sorry.
సారీ 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 సారీ. ఏంటి సారీ? What is this type of sorry? తప్పమ్మా. సారీ అన్న పదము మీ నోట్లో నుంచి రావడము కరెక్ట్ కాదు. నన్ను అడిగితే కాదు. A mere sorry is going to do no good. నీలో ఏ తప్పు లేకుండా నీలో నుంచి సారీ రాని. తప్పు చేసి సారీ చెప్పక. Don't tell sorry because I've done a mistake. Without చేతబడి. any fault, you tell sorry. ఈ చేతబడిలో సారీ కూడా ఉంది. There is sorry also in Sorry, the process Lord. of witchcraft. దేవుడు ఎందుకు సారీ తీసుకుంటారు? బైబిల్లో ఉందా సారీ? Will God accept your apology by నాకు casually saying, రిపెంటెన్స్ తెలుసు, I know about repentance. పాప క్షమాపణ అన్నది తెలుసు I know about the forgiveness of sins. కదా. మన క్రియలకి కూడా మన హృదయ ఆలోచనకి కూడా క్షమాపణ ఉండాలని తెలుసు. I know that even there has to be forgiveness from the sorry iniquity of ఎక్కడి your నుంచి heart. వచ్చింది? So where did this sorry come from? ఫర్గివ్నెస్ గా ఉండాలి కదా. సారీ ఎక్కడి నుంచి వచ్చింది? Where did this sorry come from? సారీ అంటే మీకు ఏం నేర్పించాను? What did I teach you when it comes to మళ్ళా sorry? అదే తప్పు నేను చేస్తున్నాను లార్డ్, సారీ, When మళ్ళీ I sense- చేస్తాను సారీ. When I say sorry, that means you're saying that you want to do the నేను mistake మళ్ళీ again. అలాగే బూతులు మాట్లాడతాను. సారీ సారీ, నిన్న మాట్లాడిన దానికి సారీ, మళ్ళీ ఇంకోసారి మాట్లాడతాను, అప్పుడు మళ్ళీ విల్ మేక్ నెక్స్ట్ సారీ. You keep on telling sorries. That means you want to repeat your mistakes again. ఇవి నేను ప్రతి చిన్నదాన్ని నేను ఆలోచిస్తా. I keep thinking about even minute matters. ఎందుకంటే ఆత్మీయంగా ఎదగాలి అని అనుకుంటున్నప్పుడు మన తప్పుల్ని మనం కనిపెట్టుకుంటూ మనము రియలైజ్ అయ్యి గ్రహించి ఆ తప్పు నుండి బయటకు వచ్చే మార్గం మనం ఎంచుకోవాలి. కానీ సారీ చెప్పి ఆ ముగ్గులోనే చాతపడి శక్తులతో జీవిస్తానంటే ఎట్లాగా? You have to come out of your sinful nature. A mere sorry is of no good. కదా. ఎందుకంటే ఆత్మ కుమ్మరించడం అన్నది ఆ మనిషి మీద లేకపోతేనే ఈ విధమైన ప్రవర్తన ఉంటుంది. If there is no outpouring of the Holy Spirit upon that person, వినేది వాక్యమే, they heard the word. వినేది వాక్యమే. But whatever they hear is the word. దేవుడికి ఏం కావాలి? What does God వాళ్ళ want? పిల్లల్ని ఎలాగ ఆయన క్రియేట్ చేశారో, ఏ విధంగా మంచిగా సృష్టించారో అలాగా ఆయనకి ఆయన పిల్లల్ని అప్పగించాలి. అది కాపరులకి యాజకులకి ఇచ్చిన ఆజ్ఞ. The shepherds and pastors' responsibility is to hand over the people in the same way God created them. రెండో ఆజ్ఞ, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళడానికి వీల్లేదు, ఇది యెహోవా ఇచ్చే ఆజ్ఞ అని వాక్యం And చెప్తుంది. the second commandment is at any cost they should not go into their old sinful life. ఐగుప్తు ఈజిప్ట్ అన్నది నీ ఓన్ అంటే సెల్ఫిష్ నేచర్, తర్వాత నీ ఓన్ నేచర్, నీ పాస్ట్ నేచర్. Egypt is nothing but your own nature, your own selfish nature and your own character. మరి ఆత్మ కుమ్మరింపు ఎక్కడుంది అక్కడ? Where is the outpouring of the Holy Spirit? ఆత్మ నడిపింపు వచ్చే వరకు ఆ మనుషుల స్థితి ఎలా ఉంటుందో చూపించిన. What is happening to the person till the outpouring of the Holy Spirit takes ఆ place? మనుషుల స్థితి ఏంటి, భవిష్యత్తులో ఏమి సంభవించబోతుంది అని ప్రవక్తల ద్వారా మాట్లాడింది చెప్తున్నాను. ఇప్పటికీ అది ఉన్నాయో లేదో మీకే తెలుసు. You will easily recognize whether it is there even now or not, because God would speak through various people, including the prophets. పాత నిబంధనలో ఆత్మ వచ్చి వెళ్ళేవారు. In the Old Testament times, the Spirit used to come and కొత్త go. నిబంధన వచ్చినప్పుడు కూడా దేవుడు అదే జరుగుతుంది. లేరు, ఆయన లేరు. Even the New Testament, the same thing is happening because He's not giving it to ఆయన everybody. అతి పరిశుద్ధుడు, He is very holy. పరిశుద్ధుడు, He is holy of the holies. పరిశుద్ధమైన జీవించు దేవుడు. He is a holy God who's living. చిన్న తప్పు చేస్తే కూడా మీలో ఉంటారని ఎలా అనుకుంటున్నారు? నాకు అది అర్థం కావట్లేదు. కానీ నేను కాంప్రమైజ్ అయితే నేను చెప్పను. How can you ever think that God can dwell in you when you have these minute sins inside నేను you? మీకు హోప్ ఇస్తున్నా. నువ్వు ఉండగలవు, నువ్వు నిలబడగలుగుతావు, నువ్వు మంచి జీవితం జీవిస్తావు, నీ జీవితమైన వెలుగుతో 100 మంది నువ్వు బాగు చేసుకుంటావు, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోగలుగుతావు, నీ తరాలకు ఆశీర్వాదంగా ఉంటావని నేను చెప్తుంటే ఇది మీరు నమ్మట్లేదే. But I'm giving you a hope that you can live a life according to what God tells, but you're not even believing that. కదా. మరి ఆత్మ నీలో ఉన్నారా లేదా? Holy Spirit God, is He there inside you or not? లేకపోతే ఇంకా ఆత్మ కుమ్మరింపబడలేదా? Or is it true that there is no outpouring of the Holy Spirit upon your life? కుమ్మరింపబడలేదా? It couldn't have taken place in your life. ఈ క్వశ్చన్ ఒకసారి వేసుకోండి, తర్వాత పాయింట్ మాట్లాడుకుందాం మనం. Question yourself whether have you received the outpouring of the Holy Spirit or not. కదా. ఇప్పుడు తీయండి Isaiah 32:1. Isaiah 32 verse ఇది 1. పాత నిబంధన అని చూడకండి. Never see this as an Old ప్రెసెంట్ Testament. గురించి మాట్లాడుతున్నా, ఆ వాక్యం నుండి ప్రెసెంట్ మాట్లాడుతున్నా. I'm speaking of the present things. Never think it's an Old Testament one. Isaiah 32 verse 1. యెషయా 32వ అధ్యాయము మొదటి వచనం. ఆలకించుడి, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయును, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. నెక్స్ట్,
మనుషుడు గాలికి మరుగైపో చోటు వలెను గాలి వానకు చాటైన చోటు వలెను ఉండును. Next. ఎండిన చోట నీళ్లు కాలువ వలెను అలసట పుట్టించు దేశమున గొప్పగుండ నీడ వలెను ఉండును. నెక్స్ట్. చూచువారు కన్నులు మందముగా ఉండవు, వినివారి చెవులు ఆలకించును. చంచలుల మనసు జ్ఞానము గ్రహించును, జ్ఞానము గ్రహించును. నత్తి వారి నాలుక స్పష్టంగా మాట్లాడును. నెక్స్ట్. మూఢుడు ఇక గనుడని ఎంచబడడు, కపటి ఉదారుడనబడడు. నెక్స్ట్. మూడులు మూడు వాక్కులు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకొందురు. యెహోవాను గూర్చి కాని మాటలు ఆడుచు, ఆకలి కొని వారి జీవనాధారము తీసుకొనుచు, దప్పికొని వారికి పానీయము లేకుండా చేయుచు, హృదయపూర్వకంగా పాపము చేయుదురు. అది ఈ 5 పాయింట్స్ వచ్చి ఆత్మ కుమ్మరింపు ఉన్న వారి జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ ఆ పాయింట్స్ మాట్లాడారు. Whoever receives the outpouring of the Holy Spirit, their lives will be like what is mentioned in the first 5 verses of Isaiah 32. ఒకవేళ ఆత్మ కుమ్మరింపు ఒక మనిషి మీద ఉంటే ఆ మనిషి నీతిని బట్టి జీవిస్తాడు. If there is an outpouring of the Holy Spirit, that person would lead a life righteous and holy and acceptable to అది God. ఇంట్లో అయినా బయటైనా ఎక్కడైనా న్యాయంగా మాట్లాడతారు. Whether they are at their house or outside, they will speak with మీకు justice. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. I will tell you another ఈ example. రోజు నువ్వు మంచి పని చేసావు అనుకో, You would have done a good work today. వెరీ గుడ్ అంటాను. I would say good. నెక్స్ట్ డే సరిగా లేవనుకో, And if you're not good the second ఇలా day, చేయకూడదు కదా అని అంటాను. I would say you shouldn't have ఆ done like తర్వాత this. నువ్వు మంచిగా ఉంటావు. And the next day you would again be good. కీప్ ఆన్ గోయింగ్ అంటాను. Then I would say keep on going. మరలా తప్పు చేసావు అనుకో, ఎందుకు ఈ తప్పు చేసావు అని అంటాను. But if you do the same mistake, I will ask you. అంటే ఇక్కడ నీతిని బట్టి మాట్లాడుతున్నాను, తప్పు ఉన్నప్పుడు తప్పు అని చెప్తున్నాను. I'm speaking according to righteousness at the same time and rebuke and ఈ correcting your mistakes. లాజికల్ మైండ్ ఏమంటది? But what would the logical mind say? నువ్వే నిన్ను మెచ్చుకుంటావు, మళ్ళీ ఈ రోజు ఇలా అని చెప్తావు. నిన్నే మెచ్చుకున్నావు, ఈ రోజు ఇలా చెప్తున్నావు. ఇది లాజికల్ మైండ్. But your logical mind would make you believe that yesterday you appreciated me and today you're finding fault. Every time you're finding fault at me, it's never ఆత్మ good. That's spoken. కుమ్మరింపు ఉన్న మనుషులు ఒక స్టెప్ ముందేసుకుంటూ వెళ్ళిపోతారు. But a person who's been anointed with the Holy Spirit will keep వాళ్ళు moving నడుచుకుంటూ forward. వెళ్తారు. They will always move forward. ముళ్ళుంది అనుకో, తీసి పక్కన పెడతారు. Even if there's a thorn, they'll put ఇలా aside. నడుచుకుంటూ వెళ్తారు. They'll keep on walking. ఇంకేమైనా అడ్డుంది అనుకో, తీసి పక్కన పెడతారు. And whatever is causing అంటే stumbling or వాళ్ళు hurdles, they'll remove. నడుచుకుంటూనే వెళ్తారు. They will keep moving forward. కానీ ఆత్మ నడిపింపు లేని వాళ్ళు ఎలా వెళ్తారు తెలుసా? The people who have not been led by the Holy Spirit, how will they be? ముళ్ళుందనుకో, ఎవరు తీస్తారులే. If there is a thorn, they are so lazy to remove the thorn from their life. ఇప్పుడే తిన్నాను, పొట్ట అడ్డుగా ఉంది, వంగలే. Yeah, I just now ate, my belly is full, I'm not in a position to bend. నేను తీయలేను. ఓకే, వెళ్ళిపోని. ఎవరు గుచ్చుకుంటారు, నాకెందుకు? Why should I be bothered if that's going to prick somebody else? I saw it, let me move from aside. అంటే వాళ్ళ లైఫ్ ఎక్కడికి వెళ్తుంది? Where is their life going to? ఆత్మ కుమ్మరింపు లేని ఆ పాపంలోనికి నడిపింపు వెళ్తుంది. They are going because they are not having the anointing of the Holy Spirit ఇప్పుడు and they are going to చెప్పండి, sin. ఆత్మ నడిపింపు ఉన్న మనుషులకి లేని మనుషులకి డిఫరెన్సెస్ ఇక్కడ కానీ చూపిస్తాను మీకు. I'm showing the difference between a person who's having the outpouring and not having. అందుకే తాత్కాల్లో పెట్టాను. That's the reason I have just kept you as a reserve. కుమ్మరింపబడు వరకు అని పెట్టాను. That's the reason I said till it has been outpoured. కుమ్మరింపబడలేదు అని అనలేదు. I'm not telling it has already been done. కుమ్మరింపబడిపోయింది అని అనలేదు. Or neither did I say it's already been ఇక్కడ outpoured. ఏం చెప్పాను నేను? కుమ్మరింపబడు వరకు తాత్కాల్లో పెట్టాను. You are in a temporary position because it's not అంటే been poured upon you. నువ్వు కుమ్మరింపబడు వరకు అన్న దాంట్లో ఉన్నావా, కుమ్మరింపబడిపోయింది అన్న దాంట్లో ఉన్నావా అని నువ్వు చెక్ చేసుకోవాలి. Are you yet to receive the outpouring or do you think that you have already received it? కదా. కాబట్టి ఆత్మ కుమ్మరింపబడి వరకు అని అన్నారంటే ఆత్మ కుమ్మరించక ముందు నువ్వు ఎక్కడున్నావు? Where were you even before the anointing took place? ఎక్కడున్నావు? Where were you before the outpouring? ట్విస్ట్ చేసి వాక్యం వినే దాంట్లో ఉన్నావు. హృదయం స్థిరంలో లేదు. ఈ హృదయం కోతి మైండ్ లకు అటు ఇటు తిరిగిపోతూనే ఉంటుంది. Your heart is not stable, like a monkey it jumps from trees to trees. ఇప్పుడు మీ అందరూ వేసుకోవాల్సిన క్వశ్చన్, నేను ఆత్మ కుమ్మరింపబడిపోయిందా నా మీద లేదా? The question that you need to ask is, has the outpouring of the Holy Spirit occurred in my life or not? ఇప్పుడు నేను చెప్పే దాంట్లో కుమ్మరింపు ఉంది అని అంటే ఆ లక్షణాలు ఏంటో నేను చెప్తున్నాను. I will tell you what characters would prevail to a person who received the లేదు outpouring. అంటే నువ్వేం ఫేస్ చేస్తున్నావో చెప్తాను. If it has not occurred, I'll tell you what you're going through. లేదు అని నిజమైన పశ్చాత్తాపంలో వస్తే ఈ రోజు కుమ్మరింపబడి వెళ్తావు. But if you are truly repenting and genuinely doing it, then you will ఇది receive the statement outpouring కాదు. of the Holy Spirit.
It's not a statement. స్టేట్మెంట్ గా చూస్తే నీకు స్టేట్మెంట్ గానే ఉంటుంది. If you see it as a statement, it's going to be నువ్వు merely a statement. రియాలిటీకి వచ్చావనుకో నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు, ఆ ఆత్మ అభిషేకం నీ మీద రావడం నువ్వు సెన్స్ చేయగలుగుతావు. But if you are coming to the reality, you can able to sense the Holy Spirit and move forward. ఈ కెన్ టచ్ అండ్ టచ్ చేయగలుగుతారు, He can touch you. He can make you feel. టచ్ చేయగలుగుతారు, నీ మీదకి వచ్చినట్టు నువ్వు సెన్స్ చేయగలుగుతావు. You can sense the anointing coming upon you. అది వచ్చినప్పుడు నీలో భారము దుఃఖము అన్నది నీకు కనిపించదు. Every grief and sorrow will go away from your life. నువ్వు వెళ్ళే మార్గం నీకు ఓపెన్ చేసి పెడతారు. All your doors will be open with the place you walk. మరి ఈ ప్రశ్నకు జవాబు ఏంటి What is the answer to this question? కదా? నెక్స్ట్ బస్ చదవండి. 7వ verse 7 of Isaiah chapter 32. మోసకారి సాధనములను చెడ్డవి, నిరుపేదలు న్యాయవాదన చేసినను కళ్ళ మాటలతో దీనులకు నాశనము చేయుటకు వారు దురాలోచనలు చేయుదురు. అంటే ఫస్ట్ దాంట్లో ఏముంది? హృదయపూర్వకంగా పాపం చేసుకుంటూ వెళ్తారు. What is there in the first point? They willingly do mistakes and sins. హృదయపూర్వకంగా పాపం చేసుకుంటూ వెళ్ళి సెల్ఫ్ రైచస్ గా మాట్లాడుకుంటారు. నాకు అన్ని తెలుసు, దేవుడికి నా గురించి తెలుసు, నేను చెప్పవలసిన పని లేదు, నువ్వు చూస్తున్నావు కదా నేను ఏమేమి సఫర్ అవుతున్నానో నీకు తెలియదా అని. దేవుడు అంటారు, మరి నువ్వు ఎందుకు తప్పు చేసావు, నువ్వు ఎందుకు పాపం చేసావు, నిన్ను ఎవరు చేయమన్నారు, నువ్వు నా మీద ఆధారపడ్డావా, నా లేఖనం నీకు ఒక్కటే నాకు జ్ఞాపకం వచ్చిందా? ఆ తప్పు చేయడానికి ఎలా వెళ్ళావు, నువ్వు ఎలాగ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడావు, ఎలా శపించావు, ఎలాగ నువ్వు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన నీకు ఎలా వచ్చింది? They intentionally cause sin and they start blaming God, telling that why is this happening to me? They want to do suicide. God will say, have you not known the word of God? దేవుడికి నువ్వు ఇలాగే తెలుసు. Because you know God very to such an extent. నీకెలా తెలుసు? దేవుడికి నా గురించి అన్ని తెలుసు అని నీకు అనిపిస్తుంది. You will be thinking God knows everything about your state. నిజమే, దేవుడికి అన్ని తెలుసు. ఎలా తెలుసు? It నీ is true. వీక్నెస్ తెలుసు, నీ మాట తీరు తెలుసు, నీ ప్రవర్తన తెలుసు. Truly, God knows everything, not only your struggles, but He knows your weaknesses, but the way you speak and do all these things. కదా? వాళ్ళ జీవితాల్లో మార్పు ఉండదు, వాళ్ళ జీవితాల్లో సంతోషం ఉండదు, వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం ఉండదు. మీ గురించి ప్రార్థన చేశారనుకో వాళ్ళవన్నీ నీ మీదకి వస్తాయి. నీకు తెలుసా అది? Do you know one thing? When a person is not blessed, when they're having problems, when they're having calamities, when that person prays for you, all his sins will come upon you. నీలో హిపోక్రసీ క్యారెక్టర్ ఉంటుంది, అది నువ్వు గ్రహించవు, కానీ ఎదుటి వాళ్ళకి అయితే ప్రార్థన చేసేస్తావు. You don't recognize that you are a hypocrite, but you want to pray and bless others. దేవుడికి ఇష్టం లేని క్యారెక్టర్ పెట్టుకుంటూ దేవుడి గురించి ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతావు? ప్రార్థన ఎలా ఉంటుందో చెప్పనా? In what way can you pray to God by having all ప్రభు this మరి weakness inside? మరి ఆ సిస్టర్ వచ్చారు, ప్రభు మరి ఆమెకి జాబ్ కావాలంటే ప్రభు నాయన మరి నీ దూతలను పంపించిన ఆయన మరి ఆమెకి జాబ్. ఇదే వాక్యం ఉంది ఎక్కడైనా? These వాక్యం లేదు, వాక్యం లేదు. సిస్టర్ వచ్చింది, జాబ్ ఇచ్చేసాయి, జాబ్ ఇచ్చే ఎక్కువ సాలరీ ఇచ్చిన ఆయన, ఎక్కువ ఇచ్చేసాను ఆయన, ఎక్కువ ఇచ్చే నీ బిడ్డలు ధైర్యంగా నిలబడాలి నాయన. The prayer also was so inadequate. They say, God, your child has come, give the job to the sister, bless her in such a way that everything will good. How do you know whether God is hearing you or not? నేను అస్సలు చెయ్యను, I don't pray like that at all. ఒక్కడే చేస్తా. But I pray in one aspect. ప్రభువా, నువ్వు నాకు అనుగ్రహించిన వారిని నీ నామములో భద్రపరిచాను, వారు నీ వాక్యం అంగీకరించారు, నిన్ను నమ్మినారు వాళ్ళు, కాబట్టి వారి ఆలోచనలే వారి ప్రార్థనలు. నేను ఎందుకంటే వారి ఆలోచనలు నాకు సంబంధించి ఉంటాయి కాబట్టి వారి పక్షమున నేను విజ్ఞాపన చేస్తున్నాను అని అన్నారే గాని వాక్యం లేకుండా నువ్వు దంచి ఎంత ప్రార్థన చేసినా ఆయన విజ్ఞాపన చేస్తానని ఎక్కడ వాక్యంలో రాయబడలేదు. No, don't think that God will answer you just because you hear a thumping sermon. All that matters is when you live accordingly, only then God will pray, will bless you. కదా? ఏమన్నారు? మోసకారి సాధనములు చెడ్డవి. సాధనము, నీలో ఉన్న సాధనాలు ఏంటి? What is the thing traits that is there నీ inside నోరు you? ఒక సాధనము. Your mouth is one such character. నువ్వు కంటి ఇలా కనిసాగిలు చేస్తావు చూడు, అదొక సాధనము. You twist your eyes and with the eyes you speak. నీ నోటితో ఆ నెగటివ్ డబుల్ టంగ్ మాట్లాడుతూ చూడు, అదొక సాధనము. You are double tongued. You keep on talking two things. అందుకే ఇటువంటి సాధనాలు చెడ్డవి. ఈ సాధనాలు చెడ్డగా పెట్టుకుంటూ ఎవరికి ప్రార్థన చేస్తావు తల్లి? Having all these things of wrong thing nature in you, to whom are you going to pray? వీళ్ళు ఎవరి కొరకు ప్రార్థన చేస్తారో రేపు ఆ మనిషి వలన వాళ్ళకి సరిగా ఆ కనెక్షన్ లేనప్పుడు వాళ్ళ మీద నెగటివ్ గానే మాట్లాడతారు. మళ్ళీ అప్పుడు ఏమైపోయింది ఆ ప్రార్థన? These people initially speak well, but over a period of time they'll say, because of change their opinion, they tell that this person is not good. కదా? 9th verse చూడండి. Read verse 9. 9వ వచనం. సుఖాసక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినుడి. వినండి. సుఖాసక్తి అంటే తెలుసా?
ఐ యాటిట్యూడ్. నేను బాగున్నాను, నేను చెప్పిన మాట మీరు వినలేదు, నేను అక్కడికి వెళ్ళమన్నాను నువ్వు వెళ్ళలేదు, నేను చెప్పాను కదా నువ్వు అక్కడికి వెళ్ళొద్దని, నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, ఈ రోజు నన్ను ఎందుకు పట్టించుకోలేదు, నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను నువ్వు నాకు అంటే ప్రతి చోట కూడా అయ్యి ఒక్కటే ఉంది. And the person, సుఖాసక్తి. the women who lie at ease are those people who are having that I attitude. I was not considered. People did not ask me. I have own ఇక్కడ thinking. ఎవ్వరైనా ఉండనియండి, It can be not only a woman, it can be anybody. ఐ యాటిట్యూడ్ ఉందంటే నేను, నాది, నా పిల్లలు, నాకు వచ్చిందా లేదా, నేను, నాకు ఇది కావాలి, నాకు ఇచ్చి అంటే ఈ ప్రతిదీ కూడా నువ్వు అనుకున్నది జరగకపోతే కోపం, నువ్వు అనుకున్నది నువ్వు చెప్పినది వాళ్ళు వినకపోతే నీకు కోపం. అంటే ఇలాగే నీ జీవితం అంతా చేసుకుంటూ చాతబడిలో ముంచుకుని నీ పిల్లల్ని కూడా చాతబడులు చేసే వాళ్ళగా పెంచుకుంటూ పోతున్నావు. I attitude means you are having only about your thoughts, your children's thoughts, and your family. You are not even bothered and considering others' opinion. So therefore, you are leading yourself astray and your children also. అప్పుడు ఒకవేళ మార్పు అన్నది లేదనుకో, ఐ యాటిట్యూడ్ తో ఉన్న వాళ్ళకు ఏమవుతుందో చూద్దామా నెక్స్ట్ వర్స్. To the people who still have that I attitude and there is no ఆత్మ repentance, what happens? కుమ్మరింపు లేని వాళ్ళ గురించి I'm మాట్లాడుతున్నానమ్మా. speaking about those people who do not have the outpouring. ఇంకా బలహీనత నుండి బయటికి రాలేకపోతున్నారు అంటే మీలో ఆత్మ కుమ్మరింపు రాలేదు, If you're ఎప్పటికీ రాలేదు. Your anointing or outpouring of the Holy Spirit has not occurred in your life because you're struggling with your weaknesses even now. కదా, మీకు అవకాశం ఇస్తూనే ఉన్నాం, ప్రతి సంవత్సరం అవకాశం ఇస్తూనే ఉన్నాము. Year after year, you've been getting so many chances to come out of your వెళ్ళిపోయే weaknesses. సమయం వస్తుంది, And there is a time for me to depart. అయినా కూడా మార్పు రాలేదు అనుకో, Even otherwise, if there is no change, చదవండి read 10th verse verse. 10. 10వ వచనం. నిశ్చింత గల స్త్రీలారా, ఇక ఒక సంవత్సరమునకు మీకు తొందర కలుగును, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. Your fruit crops will fail. The harvest will never take place. ఇప్పటికే ఎంతమంది అప్పుల్లోకి వెళ్ళిపోయారు. How many people have slipped into financial crisis? ఆలోచన ఉండదు, ఇంకా They don't think. వాళ్ళ ఆలోచనలే అప్పులు, Their thoughts is only about to take వాళ్ళ loans. ఆలోచనలే క్విక్ డిసిషన్స్. Their thoughts to take quick decisions. కొన్ని డిసిషన్స్ ఇట్లా కూడా తీసుకుంటారు. And they're very quick in taking 10 wrong రూపాయల decisions వడ్డీ quickly. అయినా ఏం పర్లేదు, 2 రూపాయల వడ్డీ అయినా పర్లేదు, ఎవరు ఇస్తున్నారు డబ్బులు, దేవుడు ఇస్తున్నారా మీకు? Even for 10 rupees interest, 2 rupees interest, they are willing to take up the loans. ఎప్పుడైనా అప్పు తీసుకుందాం అన్న టైంలో ఎప్పుడైనా ఒక క్వశ్చన్ వేసుకున్నారా? Have you ever questioned yourself before taking a loan? నువ్వు కట్టగలవా లేదా, ఏ పరిస్థితిలోకి తీసుకెళ్తుంది? ఇప్పుడు ఏంటి, నువ్వు ఆ సర్కిల్ ఎక్కడున్నావు మరి? Now, ఆ సర్కిల్ ఏముంది? have you ever realized that they're going to pay the loan or not? వాక్యం లేదు. Where are you in this circle? There's no word of God. తెలుసు అంతవరకే. All you know is the word of God. ఇక్కడ తెలుపు రంగు ఉంది అంతే. All that you know, it's a white color. ఇక్కడ వైట్ కలర్ ఉందని నువ్వు బయటికి వెళ్ళినా కూడా ఇక్కడ వైట్ కలర్ ఉంది నాకు తెలుసు అని చెప్పగలుగుతావు, అంతవరకే వాక్యం Even when ఉంది. you go out, you'll still say, yes, that's a white color. అంతే, వాక్యం ఉంది. You know the word of God, that's all. ఇక్కడ వాక్యం లేదు, నీ ఓన్ అండర్స్టాండింగ్ ఉంది. But in this place, there is no word of God, ఇది it's your own ఎప్పుడు నిన్ను understanding. అప్పుల్లోకే నడిపిస్తది. And this will lead you into taking more loans. మనం పలుకోవచ్చు, ఎంతసేపు 10 నిమిషాలు చాలు, వాళ్ళని అడిగితే ఇచ్చేస్తారు, వీళ్ళని అడిగితే ఇచ్చేస్తారు, వినటానికి బాగుంది. You all say that, yes, I know people who can give me loans. ఏం లేదు, ఎందుకు 6 నెలల్లో మొత్తం తీర్చేస్తా, వినటానికి బాగుంటుంది. And you would say, in 6 months, I can clear off my loans. హృదయానికి వినసొంపుగా ఉంటుంది. To hear, it's so pleasant. జరగకపోతే, But what if it doesn't take place? ఆ మనిషికి ఏదైనా అవుతే What if something happens to that person? ఏం మిగిలిస్తావు? What are you going to give to your family? వాక్యాన్ని మిగల్చలేవు, You're not teaching the family about ఎందుకంటే the నీ word of ఓన్ God అండర్స్టాండింగ్ తో నడిపిస్తున్నావు. because you're leading them with your own understanding. ప్రతిదీ నెగిటివ్ గానే రిసీవ్ చేసుకుంటావు, Your reception itself is negative. అందుకే నీ డిసిషన్ కూడా నెగిటివ్ గానే ఉంటుంది. That's the reason even your decisions నీ is negative. ప్రెజెంటేషన్ కూడా పక్క వాళ్ళని చెడగొట్టేటట్టే ఉంటుంది. Your presentation is defiling others. సెల్ఫ్ రైచియస్ తో ఉంటావు You are made up of a self-righteous కదా. person. ఒక నెగిటివ్ వాటిని క్విక్ గా డిసిషన్ తీసుకుంటావు, కానీ ఒక మంచి విషయాల్లో డిసిషన్ తీసుకుంటానికి 100 విధాలుగా ఆలోచిస్తావు. You're good in taking decisions when it comes to negative very quickly, but when it comes to a positive decisions, you take so much of time. ఈ సెల్ఫ్ రైచియస్నెస్ ఏంటి? What is self-righteousness? దేవుడు ఉన్నారు, చూసుకుంటారు, God is there. He will take care. That's your చూస్తారు. statement. He will indeed see. He knows everything about you. నువ్వు పడిపోతూ ఉంటావు, Even when you fall, God is going to see like this. పడిపోతావు, నేను చూస్తూనే కాలు దెబ్బ తగులుతుంది, చూస్తూ ఉంటాను. Your legs will be hurt, but still He would be looking at you. మీ పిల్లలకి ప్రాబ్లం వస్తే చూస్తూ ఉంటాను.
Your children will have problems, but still he చూడటమే will sing. కదా, చేసే పని నాకేమీ లేదు. God has got nothing to do because he's going to see. పాపం ఆయన పని ఇవ్వట్లేదు, మన పనులు మనమే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. You're not giving God a chance to help you. ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం? How are you doing your own work? అరచేయడాలు, It's by your shouting, బూతులు మాట్లాడేసేయడము, by speaking bad words, నెగిటివ్ మాట్లాడేయడము, speaking negatively, శాపనార్థాలు by మాట్లాడుకోవడం, cursing others. నీ జీవితాన్ని శపించుకోవడం. ఏదో యోబు శపించుకోవడానికి Are you Job, considering yourself as Job? నువ్వు మంత్రగాడివి. You are actually a magician, a black magician. అయ్యో, మంత్రగాడివి, నీకు తెలియదా? యోబు అన్న చెప్పామాక. You're not Job, you're a black magician. ఏదో ఒక్క పాయింట్ పట్టుకుని యోబు అని పెట్టుకుంటే ఊరుకుంటానా? One point doesn't make you as a Job. ఊరుకునేది లేదు. ఈ సెల్ఫ్ రైచియస్ ఏంటంటే దేవుడికి అన్ని తెలుసు అనేది సెల్ఫ్ రైచియస్నెస్. A self-righteousness person will say that God knows everything and he knows everything. ఇదంతా అబద్ధమైన జీవితం. And all this type of life is nothing but falsehood. మేమంతా బానే ఉన్నాం, మాకేం ప్రాబ్లం లేదు. Say we are all good, nothing wrong with us. ఎవరిని చెప్పారా? Did anybody say about you? అయ్యో మేము బానే ఉన్నాం, అయ్యో మంచి అండర్స్టాండింగ్ మాకు. They say we are good, everything is fine with us. ఇంటికి వెళ్ళిన తర్వాత రెండు పిల్లలు దెబ్బలాడుకుంటారు. And then when they go to their house, they fight like kittens. మేము బానే ఉన్నాం. అయ్యో ఎవరు చెప్పారు? అయ్యో అన్ని నమ్మకండి, వాక్యం చెప్తుంది కదా అన్ని నమ్మకూడదని. Who said there's wrong with me and my wife or my husband? Everything is fine with us. It's all wrong. దీన్ని నమ్మి దేవుని వదులుకోవాలని చూస్తారు. They want to believe in the lies and leave God. అబద్ధం ఎంత శక్తివంతమైనది తెలుసా? Do you know the lies is very powerful? అబద్ధం మనుషుల్ని గెలవనివ్వదు. Lies will not allow a person to win. సత్యము కామైపోతుంది. Truth will become quiet, to become ట్రూత్ silent. వాదించదు. Truth will not argue. ట్రూత్ గొడవలు పడదు. Truth will not pick up a fight. ట్రూత్ కి ఆర్గ్యుమెంట్ సిస్టమ్ ఉండదు. Truth doesn't like arguments. ట్రూత్ కామ్ గా ఉంటది. Truth is calm. ఎందుకంటే అబద్ధం యొక్క ఇంటెన్షన్, అబద్ధాన్ని ప్రూవ్ చేసుకోవడమే అబద్ధం యొక్క ఇంటెన్షన్. వాక్యం లేకపోయినా ప్రూవ్ చేసుకునే శక్తి అబద్ధానికి ఉంటుంది. The power of telling lies or lies is to ensure that it ఎలా wants to convince that is right. ఎలా చెప్పగలుగుతున్నా? The power of the lies is to make believe that it is correct. ఎలా చెప్పగలుగుతున్నా? How can I say this? ఆదాము అవ్వని సృష్టించిన దేవుడు ఆ పండు తినొద్దు అని చెప్తే 50 మంది ఈ పండు ముట్టుకోవద్దన్నారని చెప్పి యాడ్ చేసింది. When God gave instruction to not eat of this fruit, Eve added to the word by telling God told do not touch this fruit. అదే నెగ్గింది కదా ఇప్పుడు. And she was the one who won. అదే నెగ్గింది. She won. ఇప్పుడు కూడా దాన్ని నెగ్గిస్తున్నారు. Even now people giving victory to Eve దీన్ని like character. నెగ్గించట్లేదు. They're not giving victory to the దీన్ని truth. నెగ్గించట్లేదు కాబట్టి మర్మరింగ్, గ్రమ్లింగ్, అబద్ధాలు, సెల్ఫ్ రైచియస్, నెగిటివ్ ప్రెజెంటేషన్, నెగిటివ్ రిసీవింగ్, మరలా వీళ్ళ ఫెయిత్ ని తీసుకెళ్లి మిగతా వాళ్ళని చెడగొట్టేస్తుంటారు. And since there is no knowledge, there is no truth, there is own understanding, they corrupt themselves and they also go about corrupting others. లోపలికి వెళ్ళిపోయి వీళ్ళు చేతబడులు చేసుకుంటూ ఉంటారు. They go inside and do witchcraft for themselves and their దేవుడికి family. అన్ని తెలుసు అంటారు, చేతబడులు చేసుకుంటూ ఉంటారు. They say God knows everything, but at the same time they caught రోజు up in doing రోజుకి ఇల్లు witchcraft. దిగజారిపోతూ ఉంటుంది. The family and the situation becomes worse day by day. అంటే ఫిజికల్ గా భార్య భర్తలుగా ఉండరు, మెంటల్ గా భార్య భర్తల కింద విడిపోయి జీవిస్తూ ఉంటారు ఇంట్లో. Physically they might live in the same premises, but mentally they have divorced అతను themselves. బయటికి వెళ్తే ఉంటే నాకేంటి పోతే నాకేంటి అన్నట్టే ఉంటాడు భార్య విషయంలో. The husband would say if the wife is there, or the wife would say if the husband is there, doesn't make any అలాగే difference. భార్య కూడా అలాగే ఉంటది, వాడు ఉంటే ఏంటి పోతే ఏంటి అన్నట్టే ఉంటారు. Both husband and wife are not bothered about the other కానీ person's ఇంట్లోకి వచ్చేసరికి departure. భోజనం చేసి అక్కడ పెట్టాను కదా అని అంటారు. But when they come to the house, they'll say, see, the food is placed on the table to ఆఖరికి eat it. పిల్లల్ని కూడా రెండు కింద విడదీసేసుకుంటారు Even they separate the children to their sides. కదా. రెండు కింద ఫిజికల్ గా కాదు, మెంటల్ గా రెండు కింద విడదీస్తారు పిల్లల్ని. It's not physical separation, but mentally they మీ separate the అమ్మ children. చూసావా? మీ అమ్మని చూడు. They say, see your mother, how she's మీ behaving. నాన్న చూసావా? అంతే, the women పిల్లల్ని say. రెండు కింద ఇలా చింపేస్తున్నారు, వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం The చేసేస్తున్నారు. children are caught up between two opinions. They do not know which side to take. దీనికి ఈ విలువ ఇవ్వకపోవడం వలన వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం చేసేసుకుంటున్నారు. By not giving importance to the knowledge of the word of God, which is truth, they destroy అప్పుడు their lives. ఎంతమందిని రక్షించగలుగుతారు మీరు? How can you save people? నీ జీవితంలో వెలుగు ఎప్పుడు చూపించగలుగుతావు? How can you show the light that is inside నువ్వు you? కళ్ళు మూసుకొని వెలుగుంది వెలుగుంది అని అనుకుంటే నీకు ఉన్నట్టే ఫీలింగ్ వస్తుంది. When you close your eyes and you want to call upon the light, you will have a feeling. నువ్వు కళ్ళు మూసుకునేటప్పుడు నిమ్మకాయ పచ్చడి జ్ఞాపకం వస్తే నోట్లో నీళ్లు రావట్లేదా? అలాగే ఇది కూడా. When you close your eyes and remember lemon, don't your mouth water? The same thing is like that. నెక్స్ట్ వర్స్ చూడండి. 11వ వచనం, వర్స్ 11. సుఖాసక్తి గలవారు కన్యలారా వణుకుడి, నిర్వచారిణులారా తొందరపడుడి.
మీ బట్టలు తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనెపెట్టు కట్టుకొనుడి. రమ్యమైన పొలము విషమై ఫలిభరితమైన ద్రాక్షవల్లులు విషమై వారు రొమ్ము కొట్టుకొందురు. అంటే మీరు ఏమేమి పోగొట్టుకున్నారో, మీ ఇంట్లో సమాధానం పోగొట్టుకున్నారా, శాంతిని పోగొట్టుకున్నారా, ఆశీర్వాదం పోగొట్టుకున్నారా, చెక్ చేసుకోండి. ఇప్పుడు నీ జీవితం కనిపిస్తుంది కదా, ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు. You need to check at this point of time, what is that you've lost? You Question lost వేసుకో. peace, or you lost your family, నా you're ఇంట్లో having struggles. సమాధానం ఉందా? Question yourself, number one, is there peace at my house? నేను దేని గురించి అయినా బాధపడుతున్నానా? Am I struggling with some situations in my life? నాకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? Do I have any enemies in my life? నా భార్య విషయంలో నాకు నా అండర్స్టాండింగ్ ఏంటి? What is my understanding concerning my నా spouse? భర్త విషయంలో నా అండర్స్టాండింగ్ ఏంటి? What is my understanding concerning నేను my వర్క్ spouse? చేస్తున్న ప్లేస్ లో నా అండర్స్టాండింగ్ ఏంటి? What is my understanding at my workplace? నేను వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నానా, ప్రేయర్ కి, ఫాస్టింగ్ కి ఇంపార్టెన్స్ Am ఇస్తున్నానా? I giving importance to the word of God and renew the mind, or giving importance to అంటే prayers and అందులో fasting? మీరు కుమ్మరింపబడ్డారో కుమ్మరించకుండా బయట ఉన్నారో మీకు You అర్థమైపోతుంది. will clearly know whether you have received the pouring of the Holy Spirit or you are outside. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను తెలుసా? You know why I'm speaking? నేను మాట్లాడే ప్రతి మాటని గ్రహించాలి. నేను ఏ విషయాలైతే మాట్లాడానో అవన్నీ మీ ఇంట్లో జరిగినవే నేను మాట్లాడాను, బయట వాళ్ళ విషయాలు మాట్లాడాలి. Whatever is happening in your family and your lives, only that I'm speaking, not about something else. కుమ్మరింపబడు వరకు కాదు, కుమ్మరించుకొని పో. ఈ రోజు వెళ్ళకపోవాలి చెప్తాను నీ పని. It's not till it is going to be outpoured upon you, but I would say ensure that the outpouring takes place upon your life and then go. సమయం వేస్ట్ చేయను, దేవుడి రక్తాన్ని వేస్ట్ చేయను, శరీరాన్ని వేస్ట్ చేయను. I will not waste the time, I will not waste his shed blood or his body. నిన్ను కూడా వేస్ట్ చేయను. Even you, I will not let it go as యూజ్ waste. చేయి బుర్రను, ఇప్పుడే యూజ్ చేయి. నువ్వు కుమ్మరింపబడ్డావా లేదా నాకు తెలియాలి. నాకు ఈ రోజు I need to నీకు know this. తెలిసిందో లేదో తెలిస్తే చాలు, నాకు సిగ్నల్ వస్తే చాలు. You need to analyze and test and examine yourself whether you receive the outpouring or yet to receive. కుమ్మరింపబడి ఉన్నావా లేదా అని చూసుకో. You need to see whether you have received the anointing of the నువ్వు Holy Spirit or not. చూస్తున్నప్పుడు దాన్ని నేను క్యాచ్ చేయగలుగుతాను. And while you're seeing in that way, I will able to catch. నేనేం మాట్లాడను, క్యాచ్ చేయగలుగుతారో లేదో చూద్దాము అని అనుకుంటే అది కూడా నువ్వు చూసేస్తావు. And whether you're going to keep quiet or react, God will clearly కాబట్టి show what దానికి you're ధైర్యం thinking. చేయొద్దు, Therefore, don't be rash in that way of దీనికి thinking. మాత్రమే ధైర్యం చేయండి. Give importance to these things only. నెక్స్ట్ వర్స్ చదవండి. 13వ వచనం మెయిన్ పాయింట్. verse 13. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహముల అన్నిటిలోని ముండ్ల తుప్పులను బలరక్కెసి చెట్లను పెరిగెను. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును, జన సమూహముల పట్టణము విడవబడును. మీరు ప్రతి వారు కూడా దీన్ని గ్రహించారు అని అంటే నీ గురించి గ్రహించుకో, నీ కుటుంబం గురించి గ్రహించుకో, నీ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం గ్రహించుకో. You need to understand this for your sake and for your family. 13th verse లో నా జనుల భూమిలో ఆనందపురం అంటే తెలుసా? పాజిటివ్ కాదమ్మా. Joyous city is not a prosperity. ఆనందపురం కాదు. ఆనందపురం అంటే ఆశీర్వాదపురం అనుకుంటున్నారా? కాదు. ఆనందపురం అంటే నీవు ఓన్ అండర్స్టాండింగ్ లో ఏర్పరచుకున్న పురాన్ని దేవుడు పెట్టిన పేరు ఆనందపురము. నీ ఓన్ అండర్స్టాండింగ్, నీ డిజైర్ తో కట్టుకున్న ఆ ఆత్మీయ స్థితి ఉంటా చూసావా, అది ఆనందపురము. అందులో ఏం పెరుగుతాయి అన్నారు? It's your own house which God is calling as a joyous city. It's not a positive remark, it's a negative remark. What is God telling about this joyous city? నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములు అన్నిటిలో ముండ్ల తుప్పలు బలు రక్కసి చెట్లు పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు ఏం పెరుగుతాయంట? మీ ఇంట్లో సమాధానం ఉండదు, శాంతి ఉండదు, ఆశీర్వాదం ఉండదు. ఏది ఒక మంచి అన్నది మీరు చూడలేరు. కానీ అవి మీరు చూడలేకపోతున్నారంటే మీరు ఏర్పరచుకున్న ఆనందము. కష్టమే, ఆ కష్టం కూడా మీరు ఆనందంతో ఏర్పరచుకున్న కష్టం, బయటికి రావాలని ఇష్టపడరు It's కాబట్టి. a difficult life that you're going through, but you have named your city as a joyous city, and God is telling that you have named it as a joyous city. But in the joyous city, there is only problems, no peace, no good things, no happiness at all. ఇక్కడ ఏం కనబడుతుంది? Here there are only briars and ఆత్మ thorns. కుమ్మరింపబడుట లేనప్పుడు వాళ్ళ ఇళ్లలో ఆనందపురం ఉంటుందంట. When there is no opening of the Holy Spirit, that house is called as a వారి joyous city in a negative గృహాలలో way. ఆనందపురం ఉంటుంది.
Though it is a joyous city named, it is filled with బలహీనత briars నుండి and నువ్వు thorns. బయటికి రావట్లేదు అని అంటే నీకు ఆ బలహీనతలో ఆనందం ఉంది. If you're not able to come out of your weaknesses, you are actually finding pleasure in those weaknesses. నీ ఓన్ అండర్స్టాండింగ్ నుండి నువ్వు బయటికి రావట్లేదంటే అందులో నీకు ఆనందం ఉంది. You're not coming out of your own understanding means నువ్వు you are సెల్ఫ్ loved. రైచియస్ గా నువ్వు ఉంటున్నావంటే అందులో నీకు ఆనందం ఉంది. You're finding delight in your self-righteousness and your own understanding. నీకు ఆనందం ఉంది అందులో. And you find pleasure in seeing that. నువ్వు రాంగ్ గా రిసీవ్ చేసుకుంటున్నావంటే నీకు అందులో ఆనందం కనబడుతుంది. ఈ ఆనందపురంలో ఆ గృహాల్లో ఏమేసుకున్నారు? బలు రక్కస చెట్లు. And there are briars and thorns in that city, though it's calling as a అవి joyous ఎప్పుడు city. మిమ్మల్ని హర్ట్ చేస్తూనే ఉంటాయి. It keeps on pricking you and hurting you again ఎవరు and నిన్ను again. మాట్లాడినా అదే హర్టింగ్ గానే నీకు ఉంటది కానీ నీకు మంచి కూడా నీకు కనిపించదు. You always receive the hurting part, but you will never receive the positive aspect of it. ఆనందపురంలో ఆశీర్వాదం ముందున్నా కనిపించదు. Even if there's blessings ahead of you, you cannot see it. నెక్స్ట్ వర్స్ చూడండి. Verse 14. నగరి విడవబడును, జన సమూహములు గల పట్టణము విడవబడును, కొండయు కాపురుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను, మందల మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలిభరితమైన భూమిగాను, ఫలిభరితమైన భూమి వృక్షవనముగాను ఉండును. అది అంటే ఇక్కడ ఏమంది? నగరి విడవబడును, జన సమూహము గల పట్టణములు విడవబడును, కొండయు కాపరుల గోపురములు ఎల్లకాలము గృహాలుగా ఉంటాయంట. అవి The palaces will be forsaken, the bustling city will be deserted, the forts and towers will become lairs forever. సంఘాలు ఉంటాయి, Churches are there, దేవుడు ఉండరు. but God is not there in the ఆత్మ church. ఉండదు. There's no Holy Spirit కాపర్లు either. ఉంటారు, There will be వాళ్ళ pastors ఓన్ అండర్స్టాండింగ్ గా ఉంటారు, and their own అవి understanding dwells, గృహాలుగా ఉంటారు. and they will be there in their homes. అందుకే అవి విడవబడిందని కూడా గుర్తుకు రావు. And they don't even know that they have been కరోనా forsaken. వస్తే ఎలా మౌల్డ్ అయిపోయారో ప్రతి కష్టానికి బాధలకి అలాగే మనుషులు మౌల్డ్ అయిపోతున్నారు. As we have molded ourselves based on COVID situations, they mold themselves with whatever నెక్స్ట్ problems వర్స్ they go చూడండి. through. 16వ వచనం, verse 16. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నెక్స్ట్ నీతి సమాధానము కలుగుజేయును, నీతి వలన నిత్యమును నిమ్మలమును నిబ్బరమును కలుగును. ఆత్మ కుమ్మరింపు ఉన్నప్పుడు ఆ జీవితంలో ఏం జరుగుతుంది What will happen if there is no outpouring of the Holy Spirit? అంటే ఎవరెవరు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారో అవన్నీ కూడా ఆత్మ కుమ్మరింపు కలిగిన వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది. మీకు నేను ఇది చెప్పినప్పుడు మీకు ఏ వాక్యం గుర్తుకొస్తుంది? And what will happen to the person when he receives the Holy Spirit and the anointing? That will be totally different. యోబు అంటాడు, నా శత్రువుల ఆశీర్వాదం కూడా నువ్వు నాకు ఇచ్చావు. Job will say, you have given me even the blessings of my enemies. అంతే, శత్రువుల ఆశీర్వాదం కూడా నువ్వు నాకు ఇచ్చావు అని యోబు చెప్తూ ఉంటాడు. Job says, you have given me the blessings of the enemies. అంటే ఎవరెవరు ఆనందపురాలు కట్టుకుంటూ బలరక్కస చెట్లను పెంచుకుంటూ ఉన్నారో వాళ్ళు సంపాదించింది అంతా కూడా నీతిమంతులకి చేర్చబట్టం జరుగుతుంది. It's mentioned even also in Ecclesiastes chapter 2:26, the gathering of the wealth by the sinners will be given to the one who is good in the sight of God. ఆనంద గృహాలు అంటే ఏంటి తెలుసా? You know what is the meaning of the joyous city? పరిశుద్ధాత్మ లేని గృహాలు. They are cities without the Holy Spirit. ఎక్కడ పరిశుద్ధాత్మ ఉండరో అక్కడ బలు రక్కస చెట్లు ఉంటాయి. అదే నెగటివ్ థాట్స్, నెగటివ్ థింకింగ్, నెగటివ్ రిసీవింగ్. Wherever there is no Holy Spirit, that house will be filled with briars and thorns. ప్రకృతిలో నుండి నేర్పిస్తున్నారు. The Lord God is teaching us ఈ from the చెట్లు nature. గురించి చెప్పారు, అది ప్రకృతిలో నుండే వచ్చింది. And these trees are from the nature. ప్రకృతి నుండే వచ్చింది. It's come from the nature. ఆ ప్రకృతి నుండి బోధ నేర్పిస్తున్నారు. And from the nature, the Lord is teaching us these things. ఐజియా 5:5-6. ఐజియా చాప్టర్ 5 verses 5 and 6. ఏషియా 5వ అధ్యాయము 5-6 వచనములు. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడమ పడగొట్టి దాన్ని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. చూసారా ఏముంది? ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియచెప్తున్నాను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. ఎందుకంటే
దేవుడు నిన్ను ఒక మంచి ఫలభరితమైన ద్రాక్ష తోటలో ఉంచినప్పుడు ఆ ద్రాక్ష తోటలో ఉన్నానన్న రియలైజేషన్ లేకుండా నువ్వు ఆనందపురాలు కట్టుకుంటున్నావు ఆయన ఇచ్చిన ద్రాక్ష తోటలో. You're not realizing that God has deserted from you, but you're building your own city and thinking it's a joyous city. ఐ యాటిట్యూడ్ తో గృహాలు కట్టుకుంటున్నావు. You're building your house with the I attitude. ద్రాక్ష తోట నీకు ఇచ్చింది పరిశుద్ధాత్మ అభిషేకంతో నిన్ను ఇల్లు కట్టుకోమని నీకు ఇచ్చారే గాని నీ ఓన్ అండర్స్టాండింగ్ తో అక్కడ జీవించమని దేవుడు ఇవ్వలేదు. The Lord has given you the Holy Spirit to build according to His standard, not with your own understanding. కానీ ఆయన ఏమంటున్నారు? But what is God telling? ఆలోచించుకోండి, Think about it. ఆలోచించుకోండి. ఇంకా ఆత్మ కుమ్మరింపు లేదు. The outpouring has not yet occurred in your life. ఎందుకంటే లేదు కాబట్టి అక్కడ ఇంకా మీరు శ్రమలు, కష్టాలు, బాధలు మీరు అనుభవిస్తున్నారు. That's the reason you're still caught up with your own struggles of your life. ద్రాక్ష తోట అనేది నా వాక్యము. The vineyard is a verse. ఆ వాక్యము చెప్పినట్టుగా నువ్వు పరిశుద్ధాత్మ అన్నది నీకు ఇచ్చి నేను దాని ద్వారా ఇల్లు కట్టుకోమని చెప్తున్నాను. Vineyard is nothing but the God is giving you a Holy Spirit so that you will build your కానీ houses. నువ్వేం చేస్తున్నావు? But what are you doing? నీ ఓన్ డిజైర్ తో ఆనందపురాన్ని కట్టుకుని మంచి గృహాలు కట్టుకుంటున్నావు. With your own desires, you're building a city and you're thinking it is a joyous city. దేవుడు నీ చింత యావత్తు నా మీద వేయుడు అని చెప్పినా అక్కడ నువ్వు చింతతోనే జీవిస్తున్నావు అంటే దట్స్ యువర్ డిజైర్. When God is saying, cast away all your burdens upon me, for He cares for you, but you're living with your own worries. అంటే నీకు ఇంత ఇష్టమా నాకు ఇప్పుడే తెలుస్తుంది. I didn't know that your cares and anxieties you're so much కోపం fond అంటే of. నీకు అంత ఇష్టమా? Do you love your anger so much? నీ డబుల్ మైండ్ అంటే నీకు అంత ఇష్టమా? Do you love your double-mindedness? డబుల్ టంగ్ అంటే అంత ఇష్టమా? Do you love having that double tongue ఇక్కడ ఒక nature? మాట అక్కడ ఒక మాట పలకడం అంత ఇష్టమా? Do you love that gossip? అంటే ఆ ద్రాక్ష తోటలో నువ్వు ఏమేమి ఏర్పరచుకున్నావు? What is there in the vineyard? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియచెప్పదును. And God is going to tell what is going to happen. కదా, నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టి వేసేదను. I will tear down its hedges and let it be destroyed. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. I will break down its walls and let the animals trample it. ఇది వినడానికి భయంగానే ఉంటది. It's very scary to hear కానీ though. ఇంట్లో అదే చేసుకుంటున్నారు. But that's what is happening. నేను మీకు వే చూపిస్తున్నా. But I'm showing you a way. ఆ ద్రాక్ష తోట నువ్వు కట్టుకోవచ్చు మళ్ళీ. You can again build that same vineyard. పరిశుద్ధాత్మ ఈజీగా కట్టగలుగుతారు. Holy Spirit God can easily build that vineyard for you. నిజమైన పశ్చాత్తాపము, నిజమైన విశ్వాసము, నిజమైన నమ్మకము, నిజమైన ప్రేమ. And true repentance, a true love, and truly loving the Lord. కదా, ఇది గ్రహించి ఆ ఆత్మ కుమ్మరింపబడిలోకి వస్తే ఓకే, రాకపోతే ఏమవుతుంది? If you understand and come to the right understanding, it is good. But what if you don't? వీలేదో చెప్తారు, ఎప్పుడో పరిశుద్ధాత్మ అభిషేకం చేయబడింది, యోబులాగా నేను శ్రమ అనుభవిస్తున్నాను అంతే. వాక్యం చెప్తుంది కదా, కొన్ని దినములు నువ్వు శ్రమ అనుభవిస్తావు, తర్వాత నీకు సంతోషం కలుగుతుందని. అదే నేను అనుభవిస్తున్నా. నీ ఇష్టం, నీ ఓన్ థాట్స్ కదా, నువ్వు ఎలాగైనా పలుకోవచ్చు. How would you say, I have received the anointing of the Holy Spirit, I speak in tongues, my life has become like a Job, but it is also written the end days of Job is always blessing, so I'm going to be blessed. అది నీ ఆజ్ఞ. That is your commandment. సరే, దేవుడు ఆజ్ఞ కూడా చూద్దాం మనం. Let us see what God has Next commanded. verse. 6వ వచనం verse 6. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చు పొదలను బలు రక్కసి చెట్లను బలిసియుండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చెదను. ఆజ్ఞ. A command is being given to the clouds. ఇది చెప్పినప్పుడు మీకు ఏం గుర్తుకు రావాలి? What do you remember about this verse? దావీదు రాజ్యంలో వర్షాలు కురవట్లేదు. When David was ruling as a king, there was famine during a certain period. కరువు వచ్చేసింది. అక్కడ వెజిటేబుల్స్ లేవు, నీళ్లు లేవు, ఏమీ లేవు. The famine was so bad that there was no water, no crops, nothing. దావీదు అనుకుంటున్నాడు, వర్షాలు లేవు కదా అందుకునే అన్నారు. 1 year వెళ్ళిపోయింది అలాగే. 1 year passed by while David was thinking probably it's because of the lack of rains. మనుషులు ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం తో ఈజీగా బతికేస్తున్నారు కదా, అలాగే వెళ్ళిపోయింది. Like people would like to live with their problems, even 1 year passed away. ఏదో విధంగా గడిపేశాం. అది అప్పు చేసామో లేదో అవన్నీ పక్కన పెడితే మొత్తానికి గడిపేశాం. We have come over it. No matter how we have done it, even taking loans, we have రెండో overcome it. సంవత్సరం కూడా వెళ్ళిపోయింది. Second year also passed by. మూడో సంవత్సరం వచ్చినప్పుడు అప్పుడు దావీదు ఆలోచించాడు, లేదు ఇక్కడ ఏదో ఉంది, నేను దేవుడిని అడగాలని. అప్పుడు వెళ్ళి కూర్చుంటాడు. At the third year, David want to really inquire of the Lord that there's something wrong about their life. వాళ్ళ ముత్తాతలు
చేసిన తప్పుకి వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు అక్కడ. David and Israel was facing the consequences about what their forefathers had done. కానీ దావీదేమంటాడు, అయ్యా నా ప్రజలు కష్టపడటం నాకు ఇష్టం లేదు, నేనేం చెయ్యాలో చెప్పండి అని దేవుడి దగ్గర నుండి సహాయం చేసి వాళ్ళ ప్రజలను కాపాడి తెచ్చుకుంటాడు. And David cries out to the Lord and says, my people are struggling, let me know what I have to do. మీరు And he ఎందుకు saved his స్ట్రగుల్ people. అవుతారు? Why should you undergo struggles of your life? ఎందుకు స్ట్రగుల్ అవుతారు? Why are you struggling in your life? ఇప్పుడు ఎంత స్ట్రగుల్ ఉన్నా కూడా వాక్యము ఆ స్ట్రగుల్ అయితే నిన్ను ఉంచదు. అగ్నిలో పడేశారు, అగ్నిలో కాలబడ్డారా వాళ్ళు? The word of God will always bail you out. Now when they were thrown into the fire, సింహంలో వేసేశారు, సింహం కొరికేసి చంపేసిందా? did the fire destroy them or did the lion eat them up when they were thrown into the అది lion's den? సత్యం అన్నప్పుడు నీ జీవితం కూడా సత్యమే. When that is truth, even your life when it's అప్పుడున్న according to the word దేవుడే of ఇప్పుడు God, మాట్లాడుతున్నాడు. God is the same then and even now. మరి that you అక్కడ gave. ఏమి పెంచుతున్నారంట? బలు రక్కస చెట్లకి ఆజ్ఞ దేవుడే ఇస్తున్నారు అక్కడ. And God is commanding the trees to grow. అంటే నువ్వు నమ్మిన దేవుడు ఆయన నమ్మకంలో నువ్వు లేకపోవడం వల్ల నీ నమ్మకాన్ని బట్టి బలు రక్కసి చెట్లను పంపించి నీ నమ్మకాన్ని బట్టి నీ మీదకి వర్షం కూడా రానివ్వకుండా అగ్ని ఇచ్చి ఆపేస్తున్నారు నీ నమ్మకాన్ని బట్టి. It's all because of your faithlessness. God is sending those trees, which is briars and thorns, and there are commandment given by God, there will not be clouds, no rains at all over it. అంటే ఎక్కడ పరిశుద్ధాత్మ ఉండరో అక్కడ దేవుణ్ణి మరిచి సుఖాశక్తి కలిగిన జీవితం జీవిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ డిజైర్స్ అన్ని They want to fulfill their lustful desires. They don't want to obey to the Holy Spirit at all. కదా. ఆ ఆనంద గృహాలన్నిట్లో పరిశుద్ధాత్మ లేని పురాలు అని అర్థము. And these joyous city are nothing but broken down palaces. పరిశుద్ధాత్మ లేని ఇళ్లలో ఏముంటుంది? బలురక్కస చెట్లు పెరుగుతూ ఉంటాయి కాబట్టి దానికి ఫ్రూట్స్ ఉండవు, ఏముండవు, ఆఖరికి వర్షపు నీళ్లు కూడా దాని మీదకి పడదు. And since there is no outpouring of the Holy Spirit, that's like a dungeon. There is no pouring of water, there is no rains, nothing. Psalms 107 verse 34. Psalms 107 verse 34, కీర్తనలు 107వ అధ్యాయము 34వ వచనము. ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువు గల భూమిని చవిటి పర్రగాను మార్చెను. ఎవరు మార్చారండి? Who is the one who's turning the fruit దేవుడు land? ప్రేమయ్య ఉన్నారు కదా. But you say God is only love. నీకు వాగ్దానం కూడా ఇచ్చారు దేవుడు ప్రేమయ్య ఉన్నారని. And you also got it as a మరి promise. ఎందుకు ఇది నీ జీవితంలో వచ్చింది? Then why is this verse coming to your life? దేవుడు ప్రేమయ్య ఉన్నారు కాబట్టి ప్రేమగానే న్యాయం చేస్తున్నారు అక్కడ. God is love and his mercies are also all with love. Revelation 18 verse 7 and 8. Revelation 18 verses 7 and 8, ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 7-8 వచనములు. అది నేను రాణినిగా కూర్చుండ దానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడను, తన మనసులోను అనుకొనెను గనుక అది తన్ను తాను ఎంత గొప్ప చేసుకొని సుఖ భోగములను అనుభవించెనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలుగజేయుడి. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దాన్ని తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. చూసారా, ఇది జరగబోయేది చెప్తున్నాను నేను. This is what is going to happen. నా పని ఏంటంటే పాత నిబంధన అంటే పాస్ట్ లో ఏముందని చూసి ఈ ప్రజెంట్ లోకి తీసుకొచ్చి పాస్ట్ కలిగిన అంటే జరిగిపోయిన విషయాలు ఆ కాలంలో ఏమి జరుగుతుందో మీకు ముందు పెట్టి ఇటువంటి సిచ్యుయేషన్ మీరు ఏదైనా ఫేస్ చేస్తున్నారా అని మిమ్మల్ని గ్రహించి మంచి మార్గంలో ఫ్యూచర్లోనికి తీసుకొస్తున్నా. అంటే ఒక పాజిటివ్గా నడిపిస్తున్నాను. మీరు గ్రహించలేదు అనుకోండి, ఇదిగో చివరికి ఈ స్థితి వస్తుంది. ఇది ఫ్యూచర్, ఇది ఎవరు మార్చడానికి లేదు. I'm taking the examples that took in the past and then teaching you about the consequences so that you will pick it and you will go in the right way, not doing the same mistakes. But if you're not able to understand, you're going to have the same struggles. మీరు అనుకున్నారా ఎండ ఎంత పెరుగుద్దో మీకు తెలుసా ముందే? Do you know how much temperature is going to increase of the sun? People believe సమస్తము దేవుడి చేతిలో ఉంటుంది. every climatic conditions is in the hand of God. ఇక్కడ మీరు చూస్తే ఒక్క దినముననే తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చింది. నీ ఇంట్లో దేవుడు ఉండటం చాలా ముఖ్యం. భోజనం లేకపోయినా పర్లేదు, దేవుడు ఉండటానికి కోరుకోండి. God being in your house and your homes is most important. Even if you don't have food and water, it's okay, but God should be there. చూడండి Psalms 107 verse 34.
Psalms 107 verse 34, కీర్తనలు 107వ అధ్యాయము 34వ వచనం. ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తుగల భూమిని చవిటి పరగాను మార్చెను. మ్మ్. కాబట్టి దేవుడు దేన్నైనా కూడా మార్చగలుగుతారు, అది నిన్ను బట్టి. God can దేవుడు change. నీకు ఎలా కావాలో అలాగే మారుతారు. God can change any situations, either favorable or not favorable, but it all depends on how you are. నీకు ఎలా కావాలి? How do you want? ప్రేమగా కావాలా, కన్జ్యూమింగ్ ఫైర్ గా కావాలా, ఎలా కావాలి? Do you want with love and compassion అది or నీ the consuming బిహేవియర్ fire? మీద, నీ మాట మీద, నీ ఆలోచన మీద, నీ రిసీవింగ్ మీద ఆధారపడి ఉంటుంది. It all depends upon how you are receiving and how you are behaving and how you are thinking. హోషేయ 9:6. హోషేయ చాప్టర్ 9 verse 6. హోషేయ 9వ అధ్యాయము 6వ వచనము. లయము సంభవించినందున జనులు వెళ్ళిపోయి ఉన్నారు. ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును. నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును. వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును. ముండ్ల కంప వారిని నివాస స్థలంలో పెరుగును. అంటే ఏంటి తెలుసా? వాళ్ళు సంపాదించినంతా కూడా మొత్తం పోతుంది. Whatever they are earning, everything will go away. దగ్గర వాళ్ళు మోసం చేయొచ్చు, దూరం వాళ్ళు మోసం చేయొచ్చు, బ్లడ్ రిలేషన్ మోసం చేయొచ్చు, నీ సొంత పిల్లలు మోసం ఎవరైనా మోసం చేయొచ్చు. అది Anybody- ఎలాగైనా జరుగుద్ది, కానీ ఇది మాత్రం జరుగుద్ది. Your money will not be there, your prosperity will not be there. Anybody can defraud you and cheat you and it will go away from you. ఇప్పుడు వరకు నేను చెప్పింది ఆత్మ కుమ్మరింపు ఉండే వారి పరిస్థితి ఏంటి, లేని వారి పరిస్థితి ఏంటి అని నేర్పించాను. All this while I've been teaching about what happens to the person who's had the అది outpouring of the నువ్వు Holy Spirit and not. గ్రహించి ఆత్మ కుమ్మరింపు ఈ రోజు వినేటప్పుడే రిసీవ్ చేసుకోవాలి. And while you are hearing the sermon, you have to receive the anointing or the outpouring of the Holy Spirit now. మనుషులు ప్రార్థన చేస్తేనే అని అనుకోకు, నువ్వు వినేటప్పుడే ఆత్మ కుమ్మరింపు నీ మీదకి వస్తుంది. It's not like somebody coming and praying over for you. While you are hearing and paying attention, it will come upon you. కదా, ఆత్మ ఉండుట వల్ల ఏమవుతుంది, ఆత్మ లేకపోవటం వల్ల ఏమవుతుందో అని చూసాం కదా. ఇప్పుడు చూడండి, అరణ్యము ఫలభరితమైన భూమిగా మారుతుంది అని లేఖనం చెప్తుంది. And we heard about what happens if there's outpouring and not having an outpouring. ఎప్పుడు నువ్వు ఆ కుమ్మరింపు ఈ రోజు తీసుకొని వెళ్ళినప్పుడు ఆ కష్టము, బాధలు, శ్రమలు అన్న దాని మీద ఏమొస్తుంది, మంచి ఫలాలు రావడం మొదలవుతుంది. అంటే నీకు ఒక వే దొరుకుతుంది. When you're turning your life today, instead of the briars and thorns, you will get a way and that will be blessed. వే దొరుకుతున్నప్పుడు ఎవరో ఒకరు సడన్గా వస్తారు నీ దగ్గరికి. Someone or the other will come for your rescue to help you. ఏదో వచ్చి ఏదో విధంగా నీకు ఒక సహాయం చేసి వెళ్ళిపోతారు. They will come in some way, some form to help ఏదో you. ఒక్క పని కొరకే వాళ్ళు వస్తారు, They might come for one single work. కానీ నీకు 100 times బ్లెస్ చేసేవారుగా వాళ్ళు నీకు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు. But their blessing will be so much that it will be 100 times. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇది జరగబోతుంది. This is what is going to happen. Amen. ఇది జరగబోతుంది. This is what is going to happen. ఇది తప్పక జరగబోతుంది. And for sure this will take place నువ్వు if you repent. స్టేట్మెంట్ గా రిసీవ్ చేసుకుంటావో, నీ హృదయంలో పెట్టుకుంటావో, దానిని బట్టి జరగబోతుంది. Whether you want to take it as a statement or just keep it in your heart is up to you. కదా, ఎందుకంటే ఫలభరితమైన భూమిగా మంచి వృక్షాలు పెరుగుతూ ఉంటాయి దాని మీదకి. Because great wonderful trees with fruits will grow in that land. ఆత్మ కుమ్మరింపబడితే నువ్వేం పొందుకుంటావు? What will happen when you receive the outpouring of ఐజాయా the Holy 11 Spirit? verse 2 and 3. ఐజియా 11 verses 2 and 3. ఏషియా 11వ అధ్యాయము 2-3 వచనములు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. మీకు చెప్పనా, ఈవిడ ఎందుకు వాక్యమో, ఈవిడ వాక్యం చెప్తేనే నాకు భయం వేస్తుంది. ఆ భయమే 3rd verse. And people are scared while they're hearing, why is this lady speaking so toughly? Let's see verse 3, what does it say? నా వాక్యము, నేను చెప్పే వాక్యము, అది ఎంత భయం ఉన్నా ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి ఇంపైన సువాసనగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో మంచి ఫ్రాగ్రెన్స్. When a person receives the word of God spoken from here, and that too willingly, even if it is scary, if they take it, it will be like a sweet smelling aroma. సువాసన పరిమళ ద్రవ్యాలు, ఎంతో విలువైన పరిమళ ద్రవ్యాలు, అది ఎక్కడ దొరకవు. పరలోకం నుండి డైరెక్ట్ గా నీతో పాటు నీ ఇంటికి వచ్చేది. పరలోకం సత్యం.
These treasures from heaven will flow into your life. పరలోకము తెరవబడి ఉంది, ఓపెన్ చేయబడి ఉంది. Heaven is for real and heaven is open. ఆ కుమ్మరింపు నీ మీదకి వచ్చింది అనుకో, If the anointing or the outpouring నువ్వు comes వాక్యం upon you, వినేటప్పుడే ఆ ఆత్మ నీకు జ్ఞానముతో నీకు అర్థమయ్యేటట్టు చేస్తది, నీకు సహాయం చేస్తది, ఒక్కొక్కరికి సహాయం and చేస్తుంది. the Spirit will help you in such a way that you will be able to understand the sermon. అంటే మొత్తము ఇక్కడ ఈ నెగటివ్ సర్కిల్ కి కూడా ఈ వాక్యం నీకు అండర్స్టాండ్ చేస్తుంది. Even the negative circle will make you understand the word of God. జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ నిన్ను ఓన్ అండర్స్టాండింగ్ లోనికి నడిపించదు, తన అండర్స్టాండింగ్ లోనికి The నడిపిస్తుంది. spirit of wisdom and understanding will not make you lead you into your understanding, but lead according to the spiritual understanding. ఆ ఆత్మ ఆలోచన కలిగిన ఆత్మ మంచి ఆలోచన ఇస్తుంది కాబట్టి నీ ఆలోచన కూడా పాజిటివ్ గా రిసీవ్ చేసుకొని అదే ఆలోచన ప్రెజెంటేషన్ పాజిటివ్ గా ప్రెజెంట్ చేస్తూ ఉంటుంది. The spirit of counsel and might will be received, and it will receive even positive things only. It will not receive negative things. అంటే జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మను విన్న వాక్యము ఆ ఆత్మ ఓన్ అండర్స్టాండింగ్ తో, నీ ఓన్ అండర్స్టాండింగ్ తో కాకుండా జ్ఞానముతో నిన్ను అండర్స్టాండ్ చేసేటట్టు నడిపిస్తుంది. The spirit of wisdom and understanding will teach you with the counsel about how to be walking in the నీ spirit. ఓన్ అండర్స్టాండింగ్ మరణిస్తేనే ఈ జ్ఞాన వివేకం కలిగిన ఆత్మ నీలో జీవింపచేయగలుగుతుంది. Only when you're putting to death of your own understanding, only then the spirit of wisdom and understanding and counsel will operate in ఈ your life. నెగటివ్ రిసీవింగ్ ఉంది చూసారా, అక్కడ ఆలోచన కలిగించే పాజిటివ్ ఆత్మని నీకు సహాయం చేస్తుంది. This negative thoughts and negative way of your presentation will be replaced with positive thoughts and understanding. అప్పుడు నీ ప్రెజెంటేషన్ కూడా చెప్పాను కదా, దావీదు దగ్గరకు నిన్న వచ్చిన ఆ స్త్రీ ప్రెజెంటేషన్ వల్ల నువ్వు మాట్లాడతావు. Then your presentation will be so good like the woman whom we saw in yesterday's sermon, the way she presented. తర్వాత ఏమవుతుంది, రైచియస్నెస్ అన్నది ఉండదు అక్కడ. Then there will not be your self-righteousness. ఎందుకంటే బలముతో నువ్వు నడిపింపబడుతావు. అక్కడ సెల్ఫ్ రైచియస్నెస్ చోట నీ బలం ఉంటుంది, దేవుని బలం ఉంటుంది. Instead of self-righteousness, it will be God's strength that will be there in that place. అంటే దేవుడి పిల్లల్లో సెల్ఫ్ రైచియస్నెస్ అన్న వర్డ్ లేదు. That means godly children should not speak about self-righteousness. లేదు కాబట్టి అక్కడ నీకు బలం ఇవ్వడం జరుగుతుంది. And that's the reason strength has been given to them. ఆ ఆత్మ నీకు బలమునిచ్చి తెలివిని, యెహోవా యెడల భయభక్తులను పుట్టిస్తుంది. అందుకే నువ్వు అబద్ధాలు చెప్పవు. The spirit will give you counsel and might, knowledge, so that you don't speak lies. నువ్వు చెప్పాలనుకున్న ఆత్మ నీతో అబద్ధాలు చెప్పనివ్వదు. You will have the fear of the Lord so that you don't want to ఇలా speak the lies. ఎవరు ఉండరన్న పదం దయచేసి ఎవ్వరు వేసుకోకండి. Never ever question yourself by telling nobody can be so ఎవరు righteous and good. వేసుకోవద్దు. అబద్ధం చెప్పడం వల్ల ఏం ఉపయోగం ఉండదు, నీ ఆత్మ నశించిపోతుంది. There's no use of you telling lies or falsehood. Your spiritual soul will be నువ్వు destroyed. ఈ విధంగా ఉండటం వలన నువ్వు అనేక మందిని రక్షించుకుంటావు, కానీ నీ ప్రవర్తన వల్ల అనేక మంది విశ్వాసాన్ని చెరపు కొట్టేటటువంటి ఆ మంత్రగాడిలాగా, మంత్రగతిలాగా నువ్వు ప్రవర్తించవు. You will not be like the black magician destroying the lives of yourself and many, but you will change yourself according to the word of God. నువ్వు ఎలా కనపడతావు? How can you recognize this? ఎందుకంటే యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా, అంటే నువ్వు మంత్రగాడిలాగా కాకుండా ఇంపైన సువాసనలాగా జీవిస్తావు. He will be delighted in obeying you, but not like a black magician. Isaiah 42 verse 1 and 2. ఐజియా 42 verses 1 and 2. ఏషియా 42వ అధ్యాయము మొదటి 2 వచనములు. ఇదిగో నేను ఆదుకుని నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్ని జనులకు న్యాయము కనపరుచును. అతను కేకలు వెయ్యడు, అరవడు. తన కంఠ స్వరము వీధులలో విడబడనీయడు. సెకండ్ వర్స్ అంతే. యాటిట్యూడ్. Second verse. Only up to second verse. యాటిట్యూడ్. ఫస్ట్ అండ్ 2 అంటే 1 and 2 వర్సెస్ ఉంది. సెకండ్ వర్స్ వచ్చి నీ యాటిట్యూడ్. There are 1 and 2 verses, but the second verse talks about your attitude. ఇందులోనే నువ్వు మంత్రగడ్వో లేకపోతే శ్వాసన కలిగిన వ్యక్తివో ఆధారపడి ఉంటుంది. It clearly knows whether you are a black magician or a person with a sweet smelling aroma. చూడండి Isaiah 33 verse 5 and 6. ఐజియా 33 verses 5 and 6. ఏషియా 33వ అధ్యాయము 5, 6 వచనములు. యెహోవా మహా ఘనత నొందియున్నాడు, ఆయన ఉన్నత స్థలమున నివసించుచు న్యాయముతోను నీతితోను సియోనును నింపెను. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా ఉండును,
రక్షణ బాహుల్యమును ఉమ్, బుద్ధి జ్ఞానములు సమృద్ధియు కలుగును. ఉమ్, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఐశ్వర్యము. The fear of the Lord will be your treasure. ఇది ఇది ఉండాలి కానీ నిన్ను చూసి ఇంకొకరు భయపడటం కాదు. It's not like others should have fear of you. నిన్ను చూసి ఒకరు భయపడకూడదు. Nobody should be afraid of you. నువ్వు ఒకరికి సువాసనగా ఉండాలి. You should be like a sweet smelling aroma to ఈ others. విధంగా ఉండాలి. అప్పుడు నీకు ఐశ్వర్యము. Only then it will be a great నీలో treasure to you. కరువు ఉండదు. You will not have any lack. కరువు అన్నది ఉండదు. There will not be any famine. రోగం అన్నది ఉండదు. There will not be any sickness అది or disease. రావాలనుకున్న దేవుడు భయం నీలో ఉంది కాబట్టి అది భయపడరాదు. And since you have the fear of the Lord, those things will be treading to coming ఇది upon you. సత్యము. They will not come to రోగం you. నీ దగ్గరికి రాకూడదు అని అనుకుంటే దేవుడి భయము నీలో ఉంటే నిన్ను చూసి అది భయపడి వెళ్తుంది. If you have the fear of the Lord, the diseases or sickness will have fear of you and it will not come near you. కదా. మరి కొత్త నిబంధనలో ఏమని రాస్తున్నారు వాళ్ళు? What is written in the New Testament? హీబ్రూ 6, 7 and 8. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనములు. హీబ్రూస్ చాప్టర్ 6 వర్సెస్ 7 and 8. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియ వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు ఆ, దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తుప్పులను మ్హూ, గచ్చ తీగలను మ్హూ, దాని మీద పెరిగిన పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందదగును. చూసారా తుదకది కాల్చివేయబడును. ఎక్కడ? ఎందుకంటే దేవుడు ప్రేమిస్తారు, దేవుడు ఆశీర్వదిస్తారు, దేవుడు వాడుకుంటారు, దేవుడు ప్రవచనం వరమిస్తారు, దేవుడు స్వస్థ వరమిస్తారు, దేవుడు స్వస్థ వరమిస్తూ ఉంటారు, దేవుడు సమస్తం మనకు బయలుపరుస్తారు. దీంతోనే ఇదే నా బోధ అంటే ఇంకేం బోధ లేక మరి ఈ బోధన ఏమంటారు? Most of the people are stuck about telling that God loves me, God will take care of me, God wants to bless me, God wants to use for his ministry. You are stagnant with only these type of teachings. యెషయా ప్రవక్త ప్రవచించాడంటే అతని జీవితం దేవుడికి తెలుసు. Isaiah, if he has prophesied, God knew about his యెహెజ్కేలు man. దర్శనాలు చూశాడంటే అతని ప్రవర్తన దేవుడికి తెలుసు. Ezekiel speaking about his dreams and visions means God knew about జెర్మయ్య Ezekiel. అంత గొప్పగా వాడబడ్డాడు అంటే కష్టంలో కూడా అతనికి సహాయం దొరికింది అని అంటే అతని గురించి దేవుడికి తెలుసు. God know about Jeremiah also. So even in his difficult times, God was there with him. వాళ్ళలో దేవుడు ఉన్నారు. God was there in these people's మరి lives. ఏమున్నారని ప్రవచనానికి రెడీ అవుతున్నావు, ఏమున్నారని ఎదుటి వాళ్ళకి ప్రార్థన చేయడానికి రెడీ అవుతున్నావు? ఇక్కడ ఒక క్వశ్చన్ చెప్తున్నా. Why are you getting prepared to pray for others or pray పాయింట్ for అవుట్ చేయడం healers? కాదు. Not to point it at you, you need to think who you నేను are. చెప్పిన దాంట్లో రెండు ఉంటాయి. There are two things that we spoke ఇది నువ్వు yesterday. గ్రహించావనుకో ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకునే విషయంలో ఒకసారి ఆలోచిస్తావు. అప్పుడు నీకు నువ్వు ప్రేయర్ చేయించుకుంటే ఉన్నంత ఆశీర్వాదము ధన్యత ఇంకొకరి దగ్గర ప్రేయర్ చేయించుకునే దాంట్లో ఉండదు. You will stop asking others to pray for you. Instead, you will understand yourself and pray for yourself. నా శత్రువా నన్ను అతిశయించవద్దు, నేను క్రింద పడినను తిరుగులేస్తాను, నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. In Micah 7:8 it says, "Oh my enemy, do not boast when I am falling down. Even when I fall down, I sit in the darkness, the Lord will be a light to me." ఎందుకంటే నీలో మంచి ఆత్మ ఉంటుంది, ఆత్మ నడిపింపు ఉంటుంది. Because you have a good spirit in నీలో you. మతం లేదు, దేవుడు ఉన్నారు. There is no religion inside you, but God is there inside you. నీలో డిసెప్షన్ లేరు, ఆత్మ ఉన్నారు. There is no deception in you, but spirit is there inside you. నువ్వు ప్రార్థన చేస్తే తప్పక జరుగుద్ది. And even when you pray, things will move. వాక్యము నీకు ప్రార్థన నేర్పిస్తుంది. The word of God teaches you how to pray. ఇది నువ్వు గ్రహించకుండా ఇంకొకరి దగ్గర ప్రార్థన చేయించుకున్నావు అనుకో, ఇవన్నీ ఆగిపోతూ ఉంటాయి. But without understanding, if you're still depending on others to pray for you, all your actual నువ్వు ప్రార్థన blessings will ఎవరి be దగ్గరికి stopped. వెళ్ళి చేయించుకోవాలి? Whom should you go and ask for prayer? వాళ్ళ జీవితం నీకు తెలియాలి. You should know the person's life. వాళ్ళు ఏ విధంగా ఉన్నారో నువ్వు పరీక్షించాలి. You should know what kind of life they're leading. వాళ్ళ వల్ల నేను ఆశీర్వదింపబడతానని నీకు ఒక నమ్మకం రావాలి. There should be a hope and confidence that you will be blessed with వారి them. జీవితాన్ని బట్టి నువ్వు ఆశీర్వదించబడతావు. And based upon their life, you will be blessed. హస్త నిక్షేపణ విషయంలో జాగ్రత్త పడుము, పొరుల పాపములను పారభాగస్తులు అవ్వొద్దని వాక్యం చెప్తుంది. The word of God very clearly says, "Be careful upon the laying of the hands, so that you will not become a partaker of other man's sins." కదా, పాత నిబంధన అనుకుంటాం, మరి కొత్త నిబంధనలు కూడా అదే చెప్తున్నారు You might say these are all Old Testament, but I'm speaking from the New Testament. కదా. అంటే ఎవరి కొరకు వర్షం కురుస్తుందో, ఎవరిని ఆశీర్వదించడానికి దేవుడు ఫలం ఇస్తున్నారో అది నువ్వు దేవుని గ్రహిస్తే అవన్నీ నువ్వు పొందుకుంటావు. గ్రహించినప్పుడు ఇటువంటి ముళ్ళు చెట్లు పెరుగుతూ ఉంటాయి. The clouds opening up and giving rains or shutting down is only possible when you know the word of God, you understand. Otherwise, there'll be only
thorns and briars at your house. కదా. చూడండి 9th verse చూడండి. అయితే ప్రియులారా, 9వ వచనం. అయితే ప్రియులారా, మేము ఈలాగు చెప్పుచున్నను, మీరు అంతకంటే మంచిదియు రక్షణకరమైనదైన స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. అది నేను మీ గురించి ఇచ్చే స్టేట్మెంట్ ఇది. నేను చెప్తా, నేను మంచి చెడు రెండు చెప్పుకుంటూ వెళ్తా. I tell about both చెడులో good and ఇలా bad. ఉంటదని బల్ల గుద్ది చెప్తా, మంచిలో ఇలా ఉంటుందని గంతులేసి చెప్తా. I tell you both the good aspect and the bad aspect. When it comes to the bad aspect, I have a joy. But when it is talking about the good aspect, I am overwhelmed with joy. I jump and leap with joy. కదా. దేవుని యొక్క బోధలో ఉన్నవారు రక్షణకరమైన స్థితిలోనే ఉంటారు. And the people who have been taught by Lord will always be saved always. వాళ్ళకు మాత్రమే నా భాష అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అంటారు. Only these people can understand what I'm talking, not everybody. 12 and 13. 12, 13 వచనములు. మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరచవలెనని అపేక్షించుచున్నాము. చివరి వరకు ఎవరు చెడగొట్టినా కూడా నువ్వు చెడిపోకుండా ఇదే ఆలోచన, ఇదే ఆత్మను కలిగి, ఏ ఆత్మ నువ్వు రిసీవ్ చేసుకుంటున్నావో అదే ఆత్మతో జీవించడం ముఖ్యం. Till the end, you have to be very faithful. You should not get influenced by what others are telling. Isaiah 65 verse 23. Isaiah 65 verse 23. యెషయా 65వ అధ్యాయము 23వ వచనం verse 23. వారు వృధాగా ప్రయాస పడుదురు, ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడి వారు అగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే యుందురు. కదా. వృధాగా ప్రయాసపడరు. వృధాగా ప్రయాస అంటే తెలుసా? నేను సంఘానికి ఇది చేశాను, దేవుడి కొరకు ఇవన్నీ చేశాను, నేను దేవుడి సేవ చేశాను, బయటికి వెళ్ళి అందరికీ భోజనాలు పెట్టాను, బయటికి వెళ్ళి అనాథాశ్రమంలోకి వెళ్ళాను, ఇవన్నీ వృధా పనులు. ఎవరి కోసం చేశారు? 10 మందికి చెప్పుకుంటానికి, ఫోటోలు తీసుకుని అందరికీ చూపించుకుంటానికి. All these are meaningful celebrations and all. They want to brag and tell that they have done this charity and done some good works. కదా. మనము బాగుపడదాం. First, let us change ourselves. Let us become well. డబ్బు ఉన్న అనాథలు. You have money, but still you're an orphan. ఎవరు? Who are these people? వాక్యము ఉండి కూడా జీవించలేని అనాథలు. Even after knowing the word of God, you are not able to live according to it. కదా. డబ్బు ఉండి అంటే భోజనం ఉండి కూడా కరువులో ఉంటాం. Even after having food, retaining food, you're still going through famine. ఇదంతా కూడా బాహ్యంగా చేసిన వారి గురించి చెప్తున్నాను. I'm talking about the people who do this externally. కానీ ఎవరైతే వాక్యాన్ని గ్రహించి ఈ మిగతా వాటి జోలికి వెళ్ళకుండా జీవిస్తారో, మిగతా వాటికి జోలికి అంటే ఓన్ అండర్స్టాండింగ్, నెగిటివ్ రిసీవింగ్, నెగిటివ్ ప్రెజెంటేషన్, సెల్ఫ్ రైచియస్నెస్, లైస్, మళ్ళీ ఎదుటి వాళ్ళ విశ్వాసాన్ని పాడు చేయడం, ఈ విధంగా లేకుండా జీవిస్తారో వాళ్ళు ఎలా ఉంటారు? How will the people's life be when they're not leading their life with their own understanding చేసుకోరు, or not having negative thoughts? వృధాగా ప్రయాసపడరు. They will not tell lies and they will not have self-righteous. They will not waste the time. సడన్ గా వచ్చి కలుగు అపాయానికి కూడా వారు భయపడరు. They will not be afraid of the terrors that flies in the night or any time. దేవుడి చేత బోధింపబడతారు, వారు ఆశీర్వదింపబడతారు. They will be taught by the Lord and they'll be blessed. వారి సంతానపు వారు కూడా ఆశీర్వదింపబడుతూనే ఉంటారు. Even their generations will always be blessed. ఇది ఆత్మ నడిపింపు అని అంటే. This is how the Spirit can teach. James 3:11 and 12 చూడండి. James chapter 3 verses 11 and 12. యాకోబు 3వ అధ్యాయము 11, 12 వచనములు. నీటి బుగ్గలో ఒక జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా? నా సహోదరులారా, అంజూరపు చెట్టును ఒలివ పండ్లైనను ద్రాక్ష తీగను అంజూరపు పండ్లైనను కాయునా? అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు. అంటే ఇక్కడ యాకోబు అతను బోధించే వాళ్ళందరికీ ప్రకృతి నుండి బోధిస్తున్నాడు. Here James is teaching everybody from the nature or natural related things. According to science అని అంటలేదు ఇక్కడ. He didn't use science or technology. ప్రకృతి నుండి మాట్లాడుతున్నాడు. He is speaking through nature. పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉండే వరకు మనుషులు ఎలా ఉంటారో నేను చూపించాను. I showed you how when there is nature and how people would be there. ఇది ప్రకృతిలో ఉన్న నీటి బుగ్గ నుండి ఎలా నేర్పిస్తున్నాడో చూపిస్తున్నాను. And I'm showing you how she's showing from the natural springs of water.
పరిశుద్ధాత్ముడు రిబ్కా లాగా విల్లింగ్నెస్ తో ఉంటేనే దేవుని చిత్తంలోనికి నడిపించగలుగుతాడు. Rebecca was willingly obedient. That's the reason the Spirit of the Lord was leading her correctly. ఫస్ట్ పాయింట్, ప్రకృతిలో ఒకే నీటి బుగ్గ నుండి ఒకే రకమైన నీరు వస్తది. The natural spring of water will always bring water around the clock. అలాగే దేవుని వాక్యం కూడా క్రీస్తు బోధించిన వాక్యమే దైవ గ్రంథంలో ఉంటుంది. And whatever Jesus Christ has preached, only that same thing is there in the Word of God. ఓకేనా? రెండో పాయింట్ చెప్తాను నేను. మంచి నీటి బొగ్గ నుండి మంచి నీళ్ళు వస్తాయి. From a spring of good water and will come. వాక్యం ట్విస్ట్ చేస్తావు చూడు, అప్పుడు ఉప్పు నీళ్ళు వస్తాయి. But when you twist the Word of God, that fresh water will become bitter from the Kada? same opening. అంటే వాక్యము మంచి నీళ్ళు, Word of God is like fresh water. ఆ ఉన్నది ఉన్నట్టు నువ్వు రిసీవ్ చేసుకున్నావు అనుకో, నువ్వు మంచి నీళ్ళే పట్టుకుని వెళ్తావు. When you receive the Word of God as it is, then you will receive the fresh water and go. వీళ్ళు ఇలా చెప్తున్నారు, వీళ్ళు ఇలా చెప్పట్లే, ఇంకొక చోట ఇలా చెప్పారు అని చెప్పుకుని అదే పట్టుకుని వెళ్తూ ఉంటారు. Or you will be taking up something else of some other preacher and taking that opinion. ఇప్పుడు పౌలుకున్న ముళ్ళంటే ఏమనుకుంటున్నారండి? What was the thorn that Paul had? పౌలుకున్న ముళ్ళేంటి? What was the thorn that Paul had to suffer? పౌలుకున్న ముళ్ళు వచ్చేనంటే దేవుణ్ణి తెలియక ముందు ఎంత మందిని, దేవుని తెలిసిన వాళ్ళని, చిన్న పిల్లలేంటి పెద్దలేంటి అందరినీ చంపేస్తాడు. Paul was కనికరమే destroying, చూపించకుండా చంపేస్తాడు. without showing mercy and compassion, Paul was destroying the lives of innocent people, men, women, even children. దేవుడు తెలిసిన తర్వాత సాతాను ఒక ముళ్ళుగా దిగుతాడు. And the moment Paul comes to know of the Lord, Satan comes in the form of a thorn and starts pricking him. ఎలాగ చెప్పినా ఒకరికి ప్రార్థన చేయడానికి వెళ్తూ ఉంటాడు. He will go, for example, to pray for somebody. సాతాను అంటాడు, ఏంటి పౌలు ప్రేయర్ చేస్తున్నావా? And Satan will prompt to Paul and say, చిన్న పిల్లల్ని చంపేసావు, అది గుర్తుకు రావట్లేదా? have you forgotten that you killed innocent people and now you're going to pray for others? సిగ్గుందా నీకు? You must be ashamed, Paul, to go and నువ్వు pray. దేవుణ్ణి నమ్ముతున్నావా? Are you believing in God? ఇది చెప్పినప్పుడల్లా తిండి కూడా తినేవాడు కాదు. And while hearing this, Paul couldn't even eat. అలాంటి దుఃఖం అన్నమాట. ఆ దుఃఖానికి నిద్ర ఉండదు, తిండి ఉండదు, ఎక్కడికి వెళ్ళినా కూడా అతను ఒకలాగా అయిపోతూ ఉంటాడు. There was so much of guilt, there was so much of sorrow. He just couldn't eat, he couldn't sleep. Wherever he went, పడుకుంటూనే ఉంటాడు. he would be sleeping. ఆ మాటలు, సాతాను మాట్లాడుతున్న మాటలు వాడికి వినిపిస్తూ ఉంటాయి. But while sleeping also, he hears the voices of Satan. నీళ్ళు ఇలా కారుతూ ఉంటది. And he would be rolling with tears. నానా నేను తప్పు చేసేసాను కదా నాన్న, అవును కదా నాన్న నేను తప్పు చేసేసానంటే, పౌలా నా కృప నీకు చాలు. He keeps on crying in his sleep and saying, Father, I have sinned against you and you alone. Immediately he received a voice, Saul, ఉండని సాతాను my grace ముళ్ళులా is ఉంటే sufficient for ఉండని. me. ఉండని సాతాను ముళ్ళులా ఉండని, నా కృప నీకు చాలు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళే ప్రతి చోట కూడా నేను నీకు సహాయం చేస్తాను, ప్రతి సింహపు నోళ్ళు కూడా మూయబడుతుంది అని దేవదూత ద్వారా మాట్లాడతాడు. And the Lord spoke through an angel telling that let Satan put you to trouble, but I will be there with you. Don't have to worry. My grace is there. That even you are thrown into lion's den, you will not be any harmed. ట్రూత్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేను చెప్పాను చూసారా, సౌలు అంతగా అది ఒక ముళ్ళుగా ఉంటూ ఒక దుఃఖం అనుభవించాడు. Saul knew the thorn that came from and he was having grief, but he was able to overcome. కానీ ఎంత ముళ్ళుగా ఉన్నా కూడా మంచి నీళ్ళే తాగాడు. No matter how grieving and difficult the thorn was, he was willingly taking only that fresh water. ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపింపు. Because he was led with the Holy Spirit. మూడో పాయింట్, అంజూరపు చెట్టు నుండి ఒలివ పండ్లు వస్తాయా? Can a fig tree blossom and give grape wine? ఉప్పు నీళ్ళలో నుండి తీయటి నీళ్ళు వస్తాయా? Can salt water bring both salt water and fresh మరి water? ప్రవక్తలు ఇలా నీళ్లు వేసిన వెంటనే, ఇలాగ ఆకు వేసిన వెంటనే మరి నీళ్లు మృదువైన నీళ్లు లాగా తీయటి నీళ్లుగా మారిపోయాయి కదా అని వాక్యం చెప్తారా? Or would you say the word of God in a sarcastic way, telling that the prophet put a branch of tree and that bitter water turned out to be fresh? దేవుని ప్రవక్త చేస్తారు, God's Not you. prophet can do, not you. ఆ వాక్యం తెలుసుకుందని తీసి ముందు పెట్టేయడం కాదు, అది నీ కోసం గుర్తుకొచ్చింది వాక్యము, ఎదుటి చెప్పడానికి కాదు. That word came as a remembrance for you, not to preach it to others. నెక్స్ట్ పాయింట్, అలాగే ఎవరిలో జీవ జలుపు ఊట, ఎవరిలో జీవ జలుపు బుగ్గ ఉంటుందో వారు చేదు నీరుని కూడా మధురంగా మార్చగలుగుతారు, కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోగలుగుతారు. Whoever has the springs of living water or fountain of living water, they will change their anger also and be very soft. They will able to bring any people and give them fresh water. ఇంకా ఈజీగా చెప్పనా,
Shall I tell in the ఒకే simplified form? జీవ గ్రంథం నుండి వాక్యములు చదివినప్పుడు గాని వినినప్పుడు గాని నువ్వు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టే నీ జీవితం బయటకు వస్తుంది. Your అది life- చేదుగా వస్తుందో తీగా వస్తుందో నీ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. Your life is totally dependent on the way you receive the word of God, the way you read and hear the word of God. Your life is depending upon that. నెక్స్ట్ పాయింట్, అలాగే ఒకని మాటను బట్టి మనిషి ఎలా వింటాడో నువ్వు గుర్తించగలుగుతావు. You will able to even discern and see how the other person is going to speak. ఇంకొకటి కూడా చెప్పనా, I would say one more thing. ఒక మనిషి మాట్లాడేటప్పుడు అతడు ఎలాంటి వాడో నువ్వు గుర్తించగలుగుతావు. You will easily discern a person when he is speaking to you. ఒక మనిషి మాటలు చెడ్డగా ఉంటే, If a man's nature is not correct, ఒక మనిషి మాటలు కన్నింగ్ గా ఉంటే, if his words are cunning and not ఒకవేళ correct, ఒక మనిషి మాటలు చెప్పలేదు అని అంటే if he says I have told and then he says no I am not told, అలాగే ఉంటారా మనిషి. that person will be like that only. కాబట్టి దుష్టులు మంచి మాటలతో మనల్ని కొంతకాలమే మోసం చేయగలుగుతారు, Therefore wicked people can defraud or cheat only for a short చాలా moment. కాలం కొనసాగించలేరు. They cannot go ahead with the same kind of ఎలాగైనా life. త్వరలోనే అతని మాటల ద్వారా అతని దుష్ట హృదయం బయటకు వచ్చేస్తుంది, ఎలాగైనా బయటకు వచ్చేస్తారు. నేను అదే నమ్ముతానండి. అబద్ధము ఎప్పటికైనా నువ్వు రహస్యంగా చేసే అబద్ధము 100 మంది ముందు దేవుడు పెడతారు, Your secret committed sins, God will expose it in front of everybody. కానీ ఒక సత్యము 100 మంది జీవితాలకు వెలుగునిచ్చేలా నుంచోబెడతారు. But that one single truth will ensure that 100 people's lives would be enlightened. అందుకే యోబుని చూసావా అని అంటారు. That's the reason God is asking, have you considered my servant Job? నేను దావీదును కనుకొన్నాను, నా హృదయానికి అతను దగ్గరగా ఉన్నాడు అని చెప్పానన్నారు దేవుడు. The Lord God was talking about David too. He is the only person who is very close to God's heart. 7th పాయింట్, జేమ్స్ 3:8-9. యాకోబు 3వ అధ్యాయము 8-9 వచనం. జేమ్స్ చాప్టర్ 3 వర్సెస్ 8 and 9. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరల్గమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఇందులోనే మళ్ళీ 3 పాయింట్స్ చెప్పనా? Shall I tell you 3 points here also? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయను, నేను చెప్పే 3 పాయింట్స్ చాలు మీకు. These 3 points are sufficient, don't require any explanation. ఫస్ట్ పాయింట్, దీవించిన నాలుగుతోనే శపించుట. They bless with the same tongue and they curse also with the same అది tongue. నిన్ను కూడా శపించుకోవచ్చు, నీ ఇంటి వాళ్ళని శపించుకోవచ్చు, ఎవరినైనా శపించవచ్చు. You can curse yourself or you can curse the people of your house. ప్రార్థించిన నాలుగుతోనే అబద్ధాలు చెప్పడం. With the lips that praise, they also tell lies with the same lips. నీతులు బోధించిన నాలుగుతోనే బూతులు మాట్లాడడం. They speak words of righteousness and at the same time they speak corrupt words. దీనికి దేవుడు ఒక పేరు పెట్టినారు, God has given a name to these type జెర్మియా of 2:21. Jeremiah chapter 2 verse 21. ఇర్మియా 2వ అధ్యాయము 21వ వచనం. జెర్మియా చాప్టర్ 2 వర్స్ 21. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితిని, కేవలము నిక్కమైన విత్తనముల వలన చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని. నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీవు ఎట్లు భ్రష్ట సంతానమైతివి. ఎలా చెప్పారు మరి? దేవుడే కదా ద్రాక్ష తోటలో ఉంచింది. It was God who kept you into that garden and you have become a degenerate vine. ఎందుకు తెలుసా? ఓన్ అండర్స్టాండింగ్, ఓన్ థాట్స్, ఓన్ థింకింగ్. It's because of your own understanding and own thoughts. అంటే మీ మీద దేవుడు వాక్యం విన్నాక ఆ వాక్యాన్ని బట్టి నీ మీద ఉన్న నమ్మకం బాగుంటుంది, కానీ ఇంకొకరు చెప్పింది వింటావు చూడు, అప్పుడు నీ విశ్వాసం మొత్తం కలుషితం అయిపోతుంది. When you're hearing the word of God, till such point it is good, but when you are hearing other counselors, others are commenting upon the sermon that you heard, that's when you become defiled. కదా, ఇది ప్రకృతి నుండి నేర్పిస్తున్నాడు. James is teaching us through nature. ఐజేయా 5:4. ఐజియా చాప్టర్ 5 వర్స్ 4. యెషయా 5వ అధ్యాయము 4వ వచనము. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయినవి నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుట కారణమేమి? దేవుడు క్వశ్చన్ వేస్తున్నారు. మరి The Lord God is questioning. దేవుడు ఎందుకు క్వశ్చన్ వేస్తారో ఆయన తెలీదా? You would say God knows everything, why is he asking? దేవుడు కదా, మరి తెలియాలి కదా. You would say God, he must know పరిశుద్ధాత్మ everything. ఉన్నారు కదా, మీకే చెప్తారు. And they will tell you also, he has the Holy Spirit, he knows everything. ఎందుకంటే ఈ కారు ద్రాక్షల్లో ఉన్నప్పుడు దేవుని ప్రశ్న వేయడానికి మాత్రమే వీళ్ళు ముందుంటారు. వీళ్ళు సాతానపు యొక్క దూతలు. These people, because they have lost that good wine, they keep on questioning. They are actually angels of
ఇక్కడ Satan. దేవుడు చెప్తున్నారు, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏం చేయగలుగుతాను మీకు? What else can I do when I done to my vineyard? నేను మంచిగానే దున్నాను, I have really done it మంచి very well. విత్తనాలు వేశాను, I put the seed of the highest ఏ quality. పందులు రాకుండా తన చుట్టూ కంచి వేశాను, I ensure that there is no swine coming and మంచి attacking. ఎరువులు వేశాను, I put good soil with manure. కాపలాదారులను పెట్టాను. I gave the shepherds also. ఇంతమంది పెట్టాక కూడా మరి నువ్వు కాలు ద్రాక్షలు కాస్తున్నావు ఏంటి అని కారణం ఏంటి? నువ్వు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. కారణం ఏంటి? The Lord is asking, after doing such wonderful things, including sowing noble seeds, good people, why have you given degenerate wine? నువ్వు ఇంత వాక్యం వింటున్నావు కదా, నువ్వు చెడిపోవడానికి కారణం ఏంటి? నీ సొంత ఆలోచనతో ఉండటానికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. You are hearing the word of God so much, then what is that corrupted your mind? Galatians 4:9. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. గలేషియన్స్ చాప్టర్ 4 వర్స్ 9. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారనై ఉన్నారు కనుక బలహీనమైనయు నిష్ప్రయోజనమైనవి. చదవండి. ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారు మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారనై ఉన్నారు కనుక. చూసారా, నేను చెప్పిన వాక్యం దొరికేసింది ఇక్కడ మీకు. See, you have known God and rather known by God. దేవునిని ఎరిగిన వారు, దేవుని చేత ఎరుగబడిన వారు. One is you known by God and God knowing you. మరి ఇవన్నీ తెలుసు కదా, మరి బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవి అయిన మూల పాఠముల తట్టు మరి ఎందుకు మీరు తిరుగుతున్నారు? Then why are you turning yourself to something which is weak and beggarly elements? ఎందుకు ఆ మత ఆచారాల వైపు తిరుగుతున్నారు? Why are you going a bondage to religion? ఆయన వచ్చారు, మరణించారు, తిరిగి లేశారు, దాంతోనే బతుకుతున్నావు. అందుకు నువ్వు బతకట్లేదు, నువ్వు చచ్చిపోయే ఉంటున్నావు. నువ్వు జీవించి ఉన్నావు కాబట్టి నువ్వు మృతుడివే. Your life is only stagnant about knowing that Jesus Christ died on the cross for your sins. He rose again and will come again. మునుపటి వలె మరలా వాటికి దాసులై ఎందుకున్నారు? అదే ఆలోచన. థాట్ సిరీస్ అయిపోయి థాట్స్ ఇంకా వెళ్తున్నాయి. థాట్ సిరీస్ అయిపోయింది కానీ థాట్స్ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. Why are you still a bondage to those wrong thoughts? Thought series have gone by, but still you're struggling with the same wrong thoughts. అదే చేతబడి. That's the witchcraft. ఈ చేతబడి ఏంటంటే నిన్ను వదలదు. The witchcraft that you rendered upon yourself will not leave you. నిన్ను దేవుని వదిలిచేటట్టు చేస్తుంది. It will ensure that you let go of God. అది నిన్ను వదలదు. But that's weakness దేవుణ్ణి will not నీ leave you. చేతితో నిన్ను వదిలిచేటట్టయితే చేయగలదు. దానికి శక్తి అటువంటిది. It will ensure that you will go away from God. That's so much of power is there in Him. దానికి ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? Where is the food given to Him? దేవుడు నీకు ఇచ్చిన శక్తి నుండి దానికి ఆహారం వచ్చింది. It's because you took away the power from God and you took away from yourself. You're giving us strength to అందుకన్నారు devil. మళ్ళీ మూల పాఠాల వైపుకే నువ్వు తిరుగుతున్నావు. Why are you going back to the elementary basic సరే, principles of అలాగే Christ? గలేషియన్స్ 5:6-12. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6 నుంచి 12 వచనం. గలేషియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 6 to 12. యేసు క్రీస్తు నందుండు వారికి సున్నతి పొందుట యందు ఏమీ లేదు, పొందకపోవుట యందు ఏమీ లేదు గాని ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించెను? ఎవరు అడ్డగించారు? Who hindered you from obeying the truth? You ran well. వాక్యము కన్నా ఆచారాలకి ఇంపార్టెన్స్ ఇస్తారు. People give importance to traditions and వాక్యం customs కన్నా than the word of టైంకి God. ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. They give importance to time. దేవుడిచ్చిన సమయానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. They don't give importance to the God-given time. నేను ఇంటికి వెళ్ళాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, అంటలతో I have వంట to- చేసుకోవాలి. They think about the normal course of their life. అది దేవుడిచ్చిన సమయాన్ని యూజ్ చేసుకోవడం అంటే. That's how people make use of the time. అందుకనే అంటున్నాను, నువ్వు బాగానే పరిగెత్తావు కదా, ఎవరు నిన్ను అడ్డగించారు? You ఈ ran ఆలోచన well. రావడానికి ఎవరు నిన్ను అడ్డగించారు? You ran well. Who hindered you from obeying the truth? ఈ Who got నెగటివ్ this thought? ఆలోచన రావడం ఎవరు నిన్ను అడ్డగించారు? Who allowed this negative thought to come inside your life? నెక్స్ట్ వర్స్. ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలుగలేదు. ప్రేరేపణ, ఇన్ఫ్లుయెన్స్, నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరి నుంచి వస్తుంది? ఈ ప్రేరేపణ మిమ్మును పిలుచుచున్న వాని వలన కలగలేదు. నీ థాట్స్, నీ మైండ్, నీ ఓన్ అండర్స్టాండింగ్, నీ ప్రజెంటేషన్, నీ సెల్ఫ్ రైచియస్నెస్, నువ్వు చెప్పే అబద్ధము, ఇవన్నీ కూడా నిన్ను నడిపించిన దేవుడి నుండి అయితే కలగలేదు అని అడుగుతున్నారు ఇక్కడ.
This persuasion has not come from him who calls you. It's because of your thoughts, your actions, your behavior that has led you astray and going into the wrong direction. 9th verse. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. మీరు ఎంత మాత్రమును వేరుగా ఆలోచింపురని ప్రభువునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టువాడు ఎవడైనను వాడు తగిన శిక్ష భరించును. అంతే. నువ్వు నిలకడగా ఉన్నావు అనుకో, నిన్ను ఎవరైనా చెడగొట్టాలనుకున్నా, నీ మీద నింద వేయాలనుకున్నా వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. When you're alert, వాక్యం చెప్తుంది, నేను అంటలేదు. when you're spiritually alert and active and moving towards his direction, whoever intends to do harm and evil, they వాక్యంలో will punish. ఉండటం ముఖ్యము. Being in the word is very important. గలషియన్స్ 5:1. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. గలేషియన్స్ 5:1. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. వెళ్ళకండి ఈ మతాలకి, మత ఆచారాలకి, దయచేసి వెళ్ళకండి. ఆయన 3వ దినం లేసారన్నావు, నువ్వే కదా సిలువేసేస్తున్నావు, ఎక్కడ లేసారు? You have been crucifying Christ again and again. So how can you say he's rose నువ్వు again that day? ఆత్మీయంగా లెగలేదు అని అంటే ఆయన లేపలేదు. నువ్వు Since you are not risen spiritually, you have not make God also rise from your life. డోంట్ యు రియలైజ్ దట్? Are you not able to realize this? ఇంకా ఆయన నువ్వు లేపలేదు. You are not made him risen in your నువ్వు life. లెగిస్తేనే నీ జీవితంలో ఆయన లెగిసారని నువ్వు చూపించగలుగుతావు. Only when you rise in Christ, only then you can show it by the కాబట్టి way you ఏ live. మనిషికి అర్హత లేదు అలాంటివన్నీ మతాచారాలు చేయడానికి. Therefore, no man has called the authority to do వాక్యం క్లియర్ traditions. గా చెప్తుంది, మత word of God. ఆచారానికి వెళ్ళి దేవుని ఆజ్ఞను నిరర్థకం చేస్తున్నారని క్లియర్ గా చెప్తున్నారు. You're making the word of God as to no effect and put into vain because you're following the traditions of man. కదా, దేవుడు నిన్ను ఎరిగి ఉండాలి. God must know you. దేవుడు నిన్ను ఎరిగి ఉండాలి. God should recognize you. God should know you. నువ్వు దేవుని ఆత్మతో నింపబడి ఉండాలి. You have to be filled with the Holy Spirit. ప్రకృతిలో నువ్వు మంచి నీరు వలె ఉండాలి. And according to the nature, you should be like a spring of living waters. నువ్వు ఒకే మంచి మాటతో నువ్వు ఉండాలి. శాపవచనం నీలో ఉండకూడదు. You should always have words of eternal life, no cursing life from your mouth. జీవ గ్రంథంలో ఉన్న జీవితము నువ్వు రిసీవ్ చేసుకునే విధానము నీ జీవితంలో కనిపించాలి. Your life is depending upon the word of God that you're receiving through the word. దుష్టుడిగా కాకుండా మంచి ప్రవర్తన కలిగి అందరికీ కనిపించాలి. You should not appear as evil. You should be changing and help so many నీ people. నాలుకలో దీవెనే ఉండాలి. And only blessings should come out నీ of your mouth. నాలుకలో వాక్యంతో కూడిన ప్రార్థన ఉండాలి. And through your mouth there should be prayers associated నువ్వు also. నీతిగా జీవించాలి, నువ్వు నీతులు బోధించాలి. You have to live righteously and also preach righteousness. అప్పుడు దేవుడు నిన్ను ఎరిగి ఉంటారు. Then God says, I know who you are. కదా, అందుకే దేవుని చేత బోధింపబడువారు దేవుని ఎరిగి ఉంటారు, దేవుడు నిన్ను ఎరిగి ఉంటారు. And the people who have been taught by God, God will know them and they also know God. ఎందుకంటే ఆ మనిషిలో నిజమైన విశ్వాసము కలిగిన ప్రవర్తన, యాటిట్యూడ్, బిహేవియర్ ఉంటుంది. Because there will be genuine repentance, genuine character of righteousness in him. అవిశ్వాస సంబంధమైన క్రియలు ఉండవు. There will not be any work of dead works. నీ నాలుకను దేవుని స్తుతించడానికి, మంచి బోధించడానికి ఉపయోగించబడుతుంది. Your tongue or your mouth will be only useful to speak good words and holy ఎలాగ words. జరుగుద్ది? How is this possible? ఆదికాండము 18వ అధ్యాయం 19వ వచనం. జెనసిస్ 18:19. ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనము. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయునట్లు. ఏముంది? దేవుడు అబ్రహాము గురించి ఏ విధంగా చెప్పారో అదే అతనికి కలుగజేయబడిందంట. And what about God spoke about Abraham, the same thing happened in his life. అబ్రహాం గురించి మళ్ళీ చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగజేయున్నట్లు, అంటే ఇది కన్ఫర్మేషన్. And that the Lord may bring to Abraham what he has spoken to him. తన తరువాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. ఇలాగా దేవుడు ఎరిగి ఉంటారు. నువ్వు అబ్రహాం కవెనెంట్ లో ఉన్నప్పుడు నీతి న్యాయము నువ్వు తెలుసుకోగలుగుతావు, ఆత్మ నడిపింపులోనే నువ్వు ఉండగలుగుతావు. You will be led with righteousness and justice and you'll be led by the Spirit. That's what happened with Abraham. జేమ్స్ 3:2. జేమ్స్ chapter 3:2.
యాకోబు 3వ అధ్యాయము 2వ వచనం. అనేక విషయంలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరచుకొని శక్తి గలవాడగును. ఇది మీరు రాసి పెట్టేసుకోండి. తన సర్వ శరీరము స్వాధీనంలో ఉంటుంది. మీరు ఇది పేపర్ మీద రాసి పెట్టుకోండి. The entire body will be in control. Right? మాట తప్పని వాడు అంటే ఏంటి? What is a person who doesn't go beyond what he has promised? బోధించిన దాని ప్రకారము జీవించువాడు. A person who lives according to what he has preached. మాట తప్పని వాడు This is a guy who doesn't go beyond what is promised. బోధించిన దాని ప్రకారము జీవించువాడు. He's a perfect person who will keep his promises. లోపము లేనివాడై ఉంటాడు This person will not have any lack. కదా. బోధించు దాని ప్రకారము జీవించని వారు పాపమునకు కారణమవుతారు. But the people who don't live accordingly, they will be the reasons to keep committing sins in their life. వీళ్ళు బోధ ఏంటి తెలుసా? You know what is their preachings? ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు, అందరూ పర్ఫెక్ట్ గా ఉన్నారా? There are so many people in this world are all perfect, they ask. దానికి కారణం ఎవరు? And who is the reason for this? ఎవరు దానికి కారణం? Who is the reason for this blame? నాలుక. It's a tongue. నాలుక దీనిని అదుపు చేయలేకపోవడం వల్లనే శరీరాన్ని అదుపు చేయలేకపోతుంది. You're not able to control your tongue, tame the tongue. That's the reason your body is not having control over you. కంట్రోల్ గా నేను ఉండలేకపోతున్నానంటే నీ నాలుకను కంట్రోల్ చేసుకో. You would say, I'm not able to control, but the first thing is control your tongue, everything will be possible. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నది గ్రహిస్తున్నావు కదా, కంట్రోల్ చేసుకోవడం కూడా గ్రహించు. When you're able to understand that you're not able to control, rather understand that you can control also. ఎందుకంటే ఈ విధంగా మాట్లాడి ఈ విధంగా ఆలోచిస్తున్నావు అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని అర్థం. You are deceiving yourself if you're not coming with the right understanding. కాబట్టి దేవుని ఎరిగి ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఎరిగి ఉన్నట్టే ఉండు. నీ పిల్లలు కూడా ఇప్పటికే చెప్తున్నా, దేవుడి చేతే బోధింపబడతారు. Since you have to be known by God and God should know you, you and your children will be taught by God. మీరు ఇక్కడున్నా పారడైజ్ కి వెళ్ళినా కూడా నీ పిల్లలు మాత్రం దేవుడి చేతే బోధింపబడతారు. Wherever you go, wherever you are, your children will be taught by the Lord. Amen. దీన్ని కంట్రోల్ చేసుకోండి చాలు. Control your tongue. మీ డిజైర్, నా నాలుకని కంట్రోల్ చేసుకోవాలి. ఈ డిజైర్ Have a desire that you need to control your tongue. This is a good desire. దీన్ని కంట్రోల్ చేసుకో. అటు ఇటు తిరగకుండా Don't look here and there. జాగ్రత్తగా పెట్టుకో. Be very careful. అప్పుడు నీ సర్వ శరీరము స్వాధీనంలో ఉంటుంది. Then your entire body will be in control. అస్సలాము అలైకుం.